మనల్ని చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. యేసు ప్రభు మాటలు 7 మార్లు మట్టి మూసలో కడిగి తీసిన వెండి వంటివి అని చెప్పబడింది దేవుని వాక్యంలో. మన వెండి బంగారాలకు ఏమైనా మలినం అంటితే వాటిని బంగారు కొట్లో ఇస్తే అగ్నిలో పుటం వేసి బయటికి తీసినప్పుడు మెరిసిపోతాయి. ఒక్కసారి పుటం వేస్తేనే అంత మైమరపు, అంత మెరుపు వాటికి వస్తే 7 సార్లు పుటం వేస్తే అది ఇంకెంత స్వచ్ఛమైనదిగా మారిపోతుంది. దేవుడి మాటలంట, దేవుని వాక్యము, ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట అనవసరంగా మరచిపోయి ఎక్స్ట్రాగా కలిపి రాసింది కాదు. ప్రతి మాట 7 సార్లు, 1కి 2కి 3కి 4 5 6 7 సార్లు అంటే సంపూర్ణంగా పరీక్షించి రాయబడిన మాటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట. కాబట్టి ప్రతి మాట అమూల్యమైందే. ఆ అమూల్యమైన మాటలో ఒక మాట ఏమని చెప్పాడంటే, ఎక్కడ నా నామంలో 2 3 ఏకీభవిస్తారో వారి మధ్యలో నిశ్చయముగా నేను ఉంటాను అన్నాడు. మరి 1000 మంది కూర్చుంటే మన మధ్యలో దేవుడు లేడా? ఆయన సన్నిధి లేదా? ఆయన నిన్ను చూస్తూ లేడా? నిశ్చయముగా నీ బాధ నివారణ కలుగునుగాక, నీకు స్వస్థత కలుగునుగాక, ఈ రాత్రి గొప్ప విడుదల కలుగునుగాక. కాబట్టి శ్రద్ధగా వినండి. యేసయ్య ఆయన వెళుతూ ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఆయన చూస్తూ ఉన్నప్పుడు 33.5 సంవత్సర కాలంలో ఏ మనిషితో మాట్లాడారో, ఏ మనిషి వైపు దీనంగా చూశారో, ఏ మనిషిని కరుణించాడో, ఏ మనిషిని కటాక్షించాడో వారికి అద్భుతమైన స్వస్థతలు జరిగాయి. వారి జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. ఆ ప్రభువే నిన్న 2024 సంవత్సరాల క్రితం ఏ యేసు ప్రభు ఎలాగైతే అద్భుతాలు చేశాడో, నేడు ఆయన మన మధ్యలో ఉన్నాడు, అలాగే అద్భుతాలు చేయబోతున్నాడు. కడుగడిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఒక్క వాక్యాన్ని చదువుకొని ఆ తర్వాత ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. ఎవరైనా ఒకరు గట్టిగా చదివి వినిపించండి. కీర్తనల పుస్తకం 107వ అధ్యాయం 25వ వచనం. అమ్మా చదువు తల్లి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, దాని తరంగములను పైకెత్తేను. చాలండి, శ్రద్ధగా వినండి. దేవునికి అసాధ్యమైంది లేదు. దేవుని మాటకి శక్తి ఎంత ఉంది, ఆయన ప్రభావం ఎలా పనిచేస్తుంది, దేవుడు ఒక వ్యక్తిని ఎలా ఆశీర్వదిస్తాడు, దేవుని సన్నిధికి రాత్రి మనల్ని పిలవడానికి గల కారణం ఏంటి, దేవుడు ఎందుకు ఆయన ప్రణాళికలో జగదుత్పత్తి వేయబడక మునుపే మనల్ని ఎన్నుకొని ఈ స్థలానికి ఎందుకు ఏర్పాటు చేశాడో సంపూర్ణమైన వివరం తెలియజేస్తున్నాడు. ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని మనకు అర్థమయ్యేటట్లు చేస్తున్నాడు. శ్రద్ధగా వినండి. దేవుని వాక్యంలో రాయబడిన మాటలో చివరి మాట ఏమిటంటే, చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించుదురుగాక. కాబట్టి మనందరికీ బాగా వినపడగలుగుతుంది, అర్థం చేసుకునే సామర్థ్యం ఉంది. జాగ్రత్తగా విందాం. యేసు ప్రభు సశరీరుడిగా భూమి మీద బ్రతికిన ఆ దినాల్లో ఒకరోజు ఇలాగే బహిరంగమైన కూడిక పెట్టి, కూడిక ఆశీర్వాదకరంగా జరిగింది. ఇట్లాగే అధికారులు, రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, విస్తారమైన ప్రజలు, మంచి భోజనాలు, మంచి సౌండ్ సిస్టమ్, అంత బ్రహ్మాండంగా ఉంది. కూడిక చాలా అద్భుతంగా జరిగింది. ఇక శిష్యులైతే వారి ఆనందానికి పట్టణ పగ్గాలు లేవు, భలే సంబరపడిపోతున్నారు. ఇక తెల్లవారితే గలిలియా అనే ప్రాంతంలో ఇంకో మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. సువార్త కొరకు ఆయన అక్కడికి వెళ్ళాలి. కూడిక అయిపోయింది, ముగించుకున్నాడు. శిష్యులతో చెప్పాడు, రండి బయలుదేరదాం అన్నాడు. రాత్రి బాగా చీకటి అయింది. శిష్యులు అన్నారు, ప్రభా మరి ఇప్పుడు వెళ్ళాలంటే చీకటి అయింది కదయ్యా. లేదు లేదు, ఇప్పుడే వెళ్ళాలి అని యేసయ్య వారిని తొందర పెట్టాడంట. ఇక శిష్యులందరూ సముద్ర ఒడ్డుకి వెళ్తే అక్కడ అన్ని పడవలు వెళ్ళిపోగా ఒక చిన్న దోణె అక్కడ ఉందట. ఆ చిన్న దోణిలో యేసు ప్రభు,
యేసుప్రభు శిష్యులు ఎక్కి ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ ప్రయాణం కొనసాగుతుంది, సముద్రంలో బాగానే ఉంది, చాలా దూరం వెళ్ళారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా బుమ్మని గాలి వచ్చింది, పడవ అలా ఊగింది. కన్ఫ్యూజ్ అయ్యారు, కంగారు పడ్డారు. రే కంగారు పడమాక, పేతురు అంటాడు, ఇక్కడే చేపలు పట్టా, ఈ సముద్రంలో ఎన్నో రాత్రులు గడిపా, ఈ సముద్రపు లోతు ఎంతో తెలుసు, ఈ సముద్రం బలం ఎంతో తెలుసు, దీని అల ఎత్తెంతో తెలుసు, నువ్వేం కంగారు పడమాక, నేను చూసుకుంటా అన్నాడు. యాకోబు అన్నాడు, పేతురు అన్నయ్య పేతురు, నిజంగా తెలుసా? నాకు తెలుసు తమ్ముడా, నేను మొత్తం చూసుకుంటా అన్నాడు. సరే, యాకోబు యోహాను కంగారు పడుతున్నా పేతురు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నాడు. గాలితో పాటు ఒక్కసారిగా తుఫాను మొదలైంది. గాలి వాన వీస్తూ ఉండగా అలలు రేగటం మొదలైంది. ఎక్కడైనా సముద్రంలో ప్రారంభంలో అలలు ఉంటాయి, కానీ నడి సముద్రంలో అలలు వస్తున్నాయి. శిష్యులకేం అర్థం కావట్లా. ఈ శిష్యులు ఒకరికొకరు అనుకున్నాడు, రే పేతురు, నాకు తెలుసు అన్నావుగా, పడవ అల్లాడిపోతుంది, ఏదో ఒకటి చేయి, లంగరేద్దామంటాడు, తెర లాగుదామంటాడు, తెరచాప ఈ పక్కకు తిప్పుదామంటాడు, లేకపోతే ఆ నావను నడిపే ఆ తెడ్డు ఇటువైపు వేస్తే అలలకు అతీతంగా వెళ్ళొచ్చు అంటారు. మొత్తానికి వారి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు, విస్తారమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అల రాకముందు, తుఫాను రాకముందు, అలలు లేవకముందు వారి ప్రయాణం ఎలా సాగిందో తెలుసా? పడవ నెమ్మదిగా చల్లటి గాలిలో, ఇలాంటి ఈ రాత్రి సమయం అలాగ పడవ వెళ్తుంటే పేతురు అంటాడు, యోహాను రాత్రి కూటమి ఎడ జరిగింది, అబ్బా ఏం చెప్పాడు రా యేసుప్రభు బోధ, అద్భుతమైన మాటలు కదా, నిజంగా పరలోకంలో ఎవరు గొప్పకుంటారంటావు? ఇంకెవడరా, ముందు వచ్చింది నేనే, సేవకు ముందు వచ్చింది నేనే గొప్పవాడిని. సరేగానే ముందు గొప్పవాడు చిన్నోడు అయిన తర్వాత సంగతి, కానీ ఆ దయ్యం పట్టినామని చూసావా, విలవిల్లాడిపోయింది. పలానామె చూసావా, వచ్చేటప్పుడు కుంటుకుంటూ వచ్చింది. యేసయ్య ఆరాధన ముగించగానే నడుచుకుంటూ వెళ్ళిపోయిందని దేవుని కార్యాలు చెప్పుకుంటూ సంతోషం వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు ఒక కీర్తన ఎత్తి పాడుతున్నారు. హైలెస్సా హైలెస్సా, భలేగుంది పాట. పేతురు ఇంకొక పాట పాడవా, ఇంకొక చరణం పాడవా, భలేగుంది. చాలా ఉద్యోగం ఉన్నారు. యేసు ప్రభు అమరంలోకి వెళ్ళి తలగడ పెట్టుకొని నిద్రపోతా ఉన్నాడు. కానీ ఆయన నిద్రపోలేదండి, మెలకుతూనే ఉన్నాడు. ఎందుకంటే మన ప్రభు కునుకడు, నిద్రపోడు. వీళ్ళ పాటలు విన్నాడు, వీళ్ళ మాటలు విన్నాడు, వీళ్ళ వ్యవహారం విన్నాడు, బాగున్నాడు. అబ్బా ప్రయాణం బాగున్నంతసేపు ఓకే, బాగానే ఉన్నారు. అయినా చూద్దాం వీళ్ళ విశ్వాసం ఎంతో. రాత్రి అంతా కోటానికి వెళ్ళొచ్చారుగా, రాత్రి అంతా ఆరాధన చేశారుగా, భక్తి చేశారుగా, వీళ్ళ బలం ఎంతో, వీళ్ళ విశ్వాసం ఎంతో చూద్దామని ఆయన సెలవీయగా, ఎవరైతే అమరమన పడుకొని ఉన్నాడో ఆ నజరేయుడైన యేసు సెలవీయగా ఏమొచ్చింది? తుఫాను పుట్టింది. ఆయన సెలవీయగా దాని తరంగములు పైకెత్తబడ్డాయి. ఆయన సెలవీయగా గాలి వీచింది. ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా సముద్రం అనే ఈ లోకంలో ప్రభువుని నమ్ముకున్న మనము, ప్రభువుని ఆరాధిస్తున్న మనము, మన ప్రయాణం చాలా సాఫీగా వెళ్తుంది అనుకోండి, భలేగా ఉంటుంది. పాస్టర్ గారిని ఇంటికి పిలుస్తారు, బిర్యానీ చేసి పెడతారు, మంచి కానుక ఇస్తారు, బ్రహ్మాండంగా పంపిస్తారు. ఎప్పుడైనా దేవుని మందిరానికి దూరమైనా పెద్దగా బాధపడరు. ఏంటన్నయ్య ఏంటి మందిరానికి రావట్లేదు అన్నయ్య, అంతా బాగానే ఉన్నా, కొంచెం బిజీగా ఉన్నా అన్నయ్య, మళ్ళీ కలుసుకుంటాను అన్నయ్య, సంతోషంగానే ఉంటారు. ఒక్కసారి జీవితం మలుపు తిరిగిందనుకో, ఎగిసి పడిందనుకో, అలలు రేగాయి అనుకో, కన్నీళ్ళు కళ్ళల్లో కనబడ్డాయనుకో, కష్టం గేటు దాటి ఇంట్లోకి వచ్చింది అనుకో, అప్పుడు వెంటనే యేసయ్య దగ్గరికి వస్తాం. ఈ శిష్యులు కూడా పడవలో వెళ్తున్నప్పుడు సాఫీగా ప్రయాణం సాగినంతసేపు బాగానే ఉంది. జెండా చెట్టుకాడ వ్యవహారమే పెడుతున్నారు కానీ యేసయ్య దగ్గరికి రావట్లా. డిపోలో కూర్చొని బ్రహ్మాండంగా మాట్లాడుకుంటున్నారు కానీ మందిరానికి రావట్లా. రచ్చబండల దగ్గర కూర్చొని, చెట్ల కింద కూర్చొని బాగానే బాతకాణీలు చేస్తున్నారు కానీ ప్రభు దగ్గర రావట్లా. జీవితం బాగున్నప్పుడు, ప్రయాణం బాగున్నప్పుడు,
ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, పశువులు, పంటలు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు ఎవరు ప్రభు దగ్గర రావట్లా, ఎవరు ప్రభుని జ్ఞాపకం చేసుకోవట్లా. కొంచెం అల్లకల్లోలమైనప్పుడు, ప్రతికూలత ఎదురైనప్పుడు, గాలి వీచినప్పుడు, సముద్ర తరంగాలు లేచినప్పుడు, గాలి అంటే అర్థం ఏంటంటే దయ్యపు చీకటి మంత్ర చేతబడి తంత్రాలు గాలి అంటారు. అప్పుడప్పుడు ఎవరికైనా దయ్యం పట్టింది అనుకో, అనయ్య అనయో దీనికి గాలి పట్టింది అన్నయ్య. ఏం పట్టింది? గాలి పట్టింది, ప్రార్థన చేయి. గాలి పట్టిందా? ప్రారంభంలో నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే నాకు ఈ భాష ఎప్పుడు తెలియదు గాలి అనేది. దయ్యం అంటే అర్థమయ్యేదేమో కానీ గాలి పట్టిందంటే అర్థమయ్యేది కాదు. దీనికి గాలి పట్టింది, ప్రార్థన చేయి అంటే అర్థం ఏంటంటే దయ్యపు కార్యాలు, కీడు, దోషం, పితరుల శాపం, ఎంత చేసినా కలిసి రాకపోవడం, ఎంత ప్రయాణం చేసినా, ఎన్ని అడుగులు వేసినా అది స్థిరపడక పోవడం, అది కీడు, శాపం, వెంటాడుతున్న శాపం అది. తర్వాత తరంగములు, అలలు ఎగసి పడటం శోధనకు సాదృశ్యం. శోధన అంటే పవిత్రంగా బతకాలనుకుంటావు, నిన్ను ఏదో ఒకటి శోధిస్తుంది. భక్తి చేయాలనుకుంటావు, నిన్ను ఏదో ఒకటి ఆకర్షిస్తుంది. దేవుని కొరకు సమర్పించుకోవాలనుకుంటావు, నిన్ను ఏదో ఒకటి బలహీనపరుస్తుంది. బాప్తిస్మం తీసుకోవాలనుకుంటావు, ఎవరో ఒకరు వెనక్కి లాగుతారు. ఇది అలా, ఇది తరంగం. నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటావు కానీ అది నిన్ను వెనక్కి నెడతా ఉంటుంది. నువ్వేదో చేయాలనుకుంటావు కానీ అది నిన్ను వెనక్కి లాగేస్తూ ఉంటుంది. ఇది అలా, ఇది శోధన. అయితే ఈ అలలు రేగినప్పుడు, గాలి వీచినప్పుడు నువ్వు తెరచాపల్లాగి తెడ్డేసి లంగరేసి నీ తెలివితేటలతో అంతరాలకి, మంత్రాలకి, లోక సంబంధమైన వ్యవహారాలకి, అధికారాలకి, వాటికి వీటికి దగ్గరగా చేరి నువ్వేదో నీ శ్రమని తీసివేసుకోవాలని, నీ శ్రమలో నుంచి నువ్వు బయటకు రావాలని నీ ప్రయత్నాలు చేస్తే యేసుప్రభు చూస్తూ ఉంటాడు, పడుకుంటాడు. ఎందుకని? సెలవిచ్చింది ఎవరు? సెలవిచ్చింది ఎవరు? చెప్పరేందమ్మా? యేసయ్య. సముద్రానికి సెలవిచ్చింది యేసయ్య. దానిని అణచగల సామర్థ్యం కలవాడు యేసయ్య. ఇప్పుడు ఈ ఫోన్ ఉందండి, దీన్ని ఎవరు తయారు చేశారో వాళ్ళే రిపేర్ చేస్తారు, వాళ్ళే బాగు చేయగలరు, వాళ్ళే నూతనపరచగలరు. సముద్రాన్ని సృష్టించిన వాడు దాని తరంగంలో లేపాడు. తుఫాను పుట్టింది ఆయన సెలవీగా, దాన్ని అణిచే సామర్థ్యం ఆయనకే ఉంది. అది తెలియక వీళ్ళు ఎక్కడెక్కడో ప్రయత్నం చేస్తున్నారు, దేన్నెన్నో వెంటాడుతున్నారు, ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. చివరికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి, అరే యాకోబు నేనేదో అనుకున్నా కానీ, యోహాను నేనేదో అనుకున్నా కానీ, నా వల్ల ఇద్దు అనుకున్నా, నాకు తెలుసు అనుకున్నా, మా వాళ్ళు ఉన్నారనుకున్నా, నా బలగం, నా బంధువర్గం, నా అధికారం, నా రాజకీయం ఏదో నన్ను ఉద్ధరించి బయట వేస్తుంది అనుకున్నా, కానీ ఇవన్నీ అయ్యేటట్లేదు. రాత్రి కోటంలో అద్భుతాలు చేశాడు కదా, ఆయన ఉన్నాడు కదా లోపల. అసలు ఆయన దగ్గరికి పోదాం, మనం చచ్చిపోయేటట్టున్నాం, లేపుతాం, ఆయన నిద్రపోతున్నాడని హడావుడిగా ప్రభు బోధకుడు అనగానే ఒకసారి కళ్ళు చూసి నిమ్మలంగా చూశాడు. నీకు ఎడ తెలుసు పాస్టర్ గారు, పడవలో నువ్వు ఉన్నావా? ఆయన నిమ్మలంగా చూస్తే పేతురు కడుపు మండింది. బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నాడంట. అంటే యేసు ప్రభు యొక్క మూమెంట్, మన ప్రభు యొక్క కదలికలు పేతురు గమనించాడు. ఆయన ఒకవేళ కలవరపడి వీళ్ళలాగే అడావుడైంటే, వామ్మో వీళ్ళు చచ్చిపోయేటట్టున్నారని దిక్కులేసి అరే కదలమాకండ్రా నేను చూసుకుంటారా అనింటే పేతురు కంగారు పడకుండా ఉండేవాడు. ప్రభు కూడా అలర్ట్గానే ఉండాలని కంగారు పడకుండా ఉండేవాడు. కానీ ప్రభు నిమ్మలంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉండి అలా చూశాడు. ఏంటి అన్నాడు, మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అంటే ఇంక ఎంతకాలం, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు వాక్యాలు వింటారు, సభలకు వెళ్తారు, విశ్వాసమని, భక్తి అని, పాట అని, ఆరాధనని, ఇంకెన్నాళ్ళు ఏది మీ విశ్వాసం అని ఒక మాట చెప్పి ఆయన చేతులెత్తి గద్దించగా తుఫాను నిమ్మలమాయను, గాలిని గద్దించగా అది ఆగిపోయాను. కొడుదబలు గడిగా దేవునికి మహిమ కలుగొనగాక.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన వ్యక్తిగత జీవితాల్లో మనం వెళ్తున్న ఈ ప్రయాణంలో, ఈ లోక యాత్రలో పలుమార్లు తుఫాను లాంటి అలలు మనల్ని వెనక్కి లాగి అణిచివేయాలని, నెట్టివేయాలని ఒకవేళ లేచి ఉండొచ్చు. గాలి వీచి మన దిశను మార్చాలని, మన గమ్యము చెరపాలని, మన విశ్వాసాన్ని అణచాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు, మన భక్తిని పాడు చేయాలని. కానీ గుర్తుపెట్టుకో, అలాంటి శ్రమ, అలాంటి శోధన, అలాంటి వ్యాధి, అలాంటి ప్రతికూలత నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాల్సింది కులం దగ్గరికి కాదు, నువ్వు వెళ్ళాల్సింది మతం దగ్గరికి కాదు, నువ్వు వెళ్ళాల్సింది లోకం దగ్గరికి కాదు. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితి లేచినప్పుడు నీ జీవితాన్ని సరిదిద్దగలిగిన ఒకే ఒక్కడు ఆయన నజరేయుడైన యేసు. ఆయన యొద్దకు వస్తే నీ ప్రతి సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. మరి ఎక్కడికి వెళ్ళినా దొరకదా? దొరకదు. వేరే అవకాశం లేదా? లేదు. ఇక వేరే ఛాన్స్ అసలు ఎక్స్క్యూజ్ చేయడానికి లేదా? అస్సలు లేదు. మరి అయినా కొంతమంది బాగానే ఉన్నారుగా. ఆ మధ్య చర్చికి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. మంచి ఎండ టైంలో తీసుకొచ్చారు. ప్రార్థన చేస్తే మెట్ల మీద నుంచి దిగుతుండగానే ఆ అమ్మాయి నకిలి ఉరిమురుము చూస్తుంది. నేను అనుకున్నా, ఈ పిల్లకేమో గాలి పెట్టినట్టుంది, గాలి అంటే ఇదేనేమో అని కిందకు దిగొచ్చి ఒక్కసారిగా యేసు నామములో అంటా ఉన్నాను. ధడేలమని పడింది కింద. పిల్ల కింద పడిందని పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు. అక్కడక్కడ ఆ మూల ఈ మూల కూర్చున్న వాళ్ళంతా గబగబ పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చారు. నేను చెప్పాను, అమ్మా మీరన్నట్టు ఈ అమ్మాయి గాలి పట్టింది, మరి ఆ గాలి పోవాలంటే గద్దించగలిగిన యేసు ఒక్కడే. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే పోద్ది, మరలా రాదని లేదు, రావచ్చు. అది రాకుండా ఉండాలంటే మార్గం ఉందా? ఉంది. ఏంటది? అది రాకుండా ఉండాలంటే ఆ హృదయంలో యేసయ్య ఉంటే ఇంకా రాదమ్మా అని చెప్పారు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? గాలి వదిలింది కదా అని శుభ్రంగా ఇంటికి తీసుకెళ్ళారు. వీళ్ళు పక్కన వాళ్ళు అన్నారంట, ఇదిగో మనం ఎవరో ప్రార్థన పోయేదేంటే, పిల్లలు అట్లా వదిలేస్తారా? మనకు కానీ లేదా, మనకు బలం లేదా, మన శక్తి లేదా? నాకు తెలిసిన మంచి మాంత్రికురాలు ఒక ఆమె ఉంది, రా అంతరం వేపిస్తా అని తీసుకెళ్ళింది. ఈ అమ్మాయిని తీసుకొని అంతర్వేసి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆమె అక్కడ కూర్చోబెట్టి, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది, నువ్వు వెళ్ళి నల్ల కోడి తీసుకురా పోనిందంట. ఆమె కోడిని తెచ్చాడు, 3 గుడ్లు తేపోనిందంట. సాయంత్రానికి ఆమ్లెట్కేమో ఇంకా 2 గోంగూర కట్టలు, 2 కొత్తిమీర కట్టలు కూడా తెస్తే మసాలా కూడా సరిపోద్ది. 3 గుడ్లు తెప్పించి, ఒక కొబ్బరికాయ తెప్పించి, యాపమండలు తెప్పించి, మంచి సీపిరి కట్ట కొబ్బరి పొల్లది సరైనది తెప్పించి, వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న పక్కన కూర్చోబెట్టి, ఈపు ఒళ్ళంతా ఊనం కొట్టి, చీపిరి కట్ట తిరిగేసి ఊన కొట్టి, బోడి తీసుకొని ముఖాన్ని కొట్టి, పురుకోసం ఒకటి కట్టి, ఇంకా బో మళ్ళీ 1116 అక్కడ పెట్టి, ఇంకా బో ఇంకా రాదనింది. విషయం ఏంట్రా అని చూస్తే బైబిల్లోనే రాసింది, దయ్యము వదలాలంటే పెద్ద దయ్యానికి చిన్న దయ్యాన్ని ఎర్రయ్యాలంట. అర్థమైందా? ఒక దయ్యం వదలాలంటే దానికంటే పెద్ద దయ్యం రావాలి అక్కడికి, అప్పుడు అది భయపడిపోద్ది. అంటే ఆ ప్లేస్లోకి ఇంకేమొస్తుంది? మునుపటి కంటే బలమైన దయ్యం వస్తుంది, మన బలమైన గాలి వస్తుంది. అలా వదిలించాలి. ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టి వదిలిచ్చారండి. కొద్ది రోజులకి అమ్మాయి మరీ బక్క చిక్కిపోయింది, బలహీనమైపోయింది. ఒక్క మాటలో తన ప్రాణమే పోగొట్టుకుంది. లేదు భూమి మీద. ఏదిరా పలానా అమ్మాయి అంటే చచ్చిపోయిందన్నా. నేను విచారించాను, ఏమైంది? బాగానే ఉంది కదా, ప్రార్థన చేస్తే దయ్యం పోయింది కదా అంటే తర్వాత చెప్పుకుంటూ వచ్చారన్నా, మీ మాటలు వినకుండా ఊర్లో మాటలు విని ఆ అమ్మాయిని అక్కడక్కడ దిప్పించి లేనిపోయింది అంతా చేసి పోగొట్టుకున్నారన్నా అని చాలా బాధ అనిపించింది. దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఆయన సన్నిధికి చేరిన నిన్ను, నా యేసయ్య నీతో ఉన్నాడు, నీ మధ్యలో ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, నీ ఊళ్ళో ఉన్నాడు. కానీ ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి, నువ్వు ఆయన్ని సమీపించాలి, ఆయన యొద్దకు చేరి ఆయన్ని కదిలించాలి. ప్రభువా, నా సమస్య ఇది, నా కన్నీళ్లకు కారణం ఇది, నా దుఃఖం ఇది,
నన్ను కరుణించవా అని నువ్వు అడిగితే నా యేసయ్య నీ మీద లేచిన ప్రతి అలను ఆజ్ఞాపించి గద్దించి అణిచివేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా, మన జీవిత యాత్రలో మనకు ఎదురయ్యే సమస్యలు, ప్రతికూలతలు ఎన్నో ఉంటాయి. ఉద్యోగం చేసే దగ్గర శోధన, పంట పండించే దగ్గర వ్యతిరేకత, వ్యాపారం చేసే దగ్గర ఆటంకం, శత్రువు. నువ్వు వెళ్ళే మార్గంలో నిన్ను ఎదగనీయకుండా చేసేవాళ్ళు నీ చుట్టుపక్కల వాళ్ళే ఉండొచ్చు, నీ అన్నదమ్ములే ఉండొచ్చు. కానీ యేసయ్య శరణు జొచ్చి నువ్వు ఉంటే చాలు, ఆయన కరుణ కటాక్షం నీ మీద ఉంటుంది. నిన్ను ఉన్నతమైన స్థాయికి ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. యోసేపు తన అన్నలే తనకు శత్రువుగా మారాడు. యోసేపుకి తన అన్నలే శత్రువులుగా మారారు. ఎదగకుండా ఆధ్యాత్మికంగా, ఆశీర్వాదకరంగా, ఆశీర్వదించబడకుండా తన అన్నదమ్ములే అణిచివేయాలని చూశారు. కానీ దేవుణ్ణి పట్టుకున్నాడు కనుక యోసేపు ఆ ఫరో తర్వాత ఫరో అంతటి స్థాయికి వెళ్ళగలిగాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం కొన్నిసార్లు మనకు కలిగే ప్రతికూలతలను బట్టి మనం భయపడవచ్చు. కానీ దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన గద్దించగా. మార్కు సువార్త 4వ అధ్యాయం 35, 36, 37 వచనాలు ఒకసారి వింటారని. మార్కు సువార్త 4వ అధ్యాయం 35, 36, 37 వచనాలు చదువుదామా? ఆయన సాయంకాలం అద్దరికి పోవాలని వారితో చెప్పగా అప్పుడు పెద్ద తుఫాను రేగి అలలు కొట్టినందున ఆయన దోణె అమరమున వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, చింత లేదా, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రం, గాలిని గద్దించి నిశ్శబ్దంగా ఊరకుండమని సముద్రంతో మాట్లాడగా గాలి అణిగి మిక్కిలి నిమ్మనమాయెను. గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పక్కన చదువు. అప్పుడు మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, ఏమంటున్నాడు? ఈయన ఎవరో గాలియు. అమ్మా, దేవుడు గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మలమైపోని ఆజ్ఞాపించాడు. ఆయన ఎప్పుడైతే మాట సెలవిచ్చాడో వెంటనే అణిగిపోయాయి. బుస్స 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 రేగిన శ్రమలు, శత్రువుల వంటి వారు యేసయ్య మాటకు, యేసయ్య గద్దింపునకు ఒక్కసారిగా అణిగిపోగా వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన ఎవరో గాలియు సముద్రమును. ఏమండి, మొన్న కూటమి పెట్టినప్పుడు ఎవరో నీకు తెలీదా? నిన్న కూటానికి వచ్చినప్పుడు ఎవరో నీకు తెలీదా? పోయిన సంవత్సరం కూటమి పెట్టినప్పుడు ఎవరో నీకు తెలీదా? దయ్య మొదలు కొట్టినప్పుడు ఎవరో తెలీదా? 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వాదకరంగా మార్చి 12 గంపలు మిగిలిన ఎత్తి నీ నెత్తి మీద పెట్టి మొయ్ పేతురు మొయ్ అన్నప్పుడు ఈయన ఎవరో నీకు తెలీదా? మరి ఎందుకు వచ్చినట్టు? వాళ్ళ వదిలేసి, కుటుంబం వదిలేసి, వ్యాపారం వదిలేసి, ఉద్యోగం వదిలేసి, హాస్పిటల్ వదిలేసి, కలిగిన వాటిని వదిలేసి యేసు ప్రభుని వెంబడిస్తున్నారే. ఏం తెలిసి వెంబడిస్తున్నావు? నా యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఆయన యొద్దకు వస్తే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలల వంటి శ్రమలే అయినా, భయంకరమైన గాలులు నీ జీవితంలో వీచినా, ఆయన ఆజ్ఞాపిస్తే సముద్రమే లోబడితే నీ మీద ఉన్న రోగం ఏపాటిది, నిన్ను చుట్టుకున్న శత్రువు ఏపాటివాడు, నీ సమస్య ఎంత, ఆయన సెలవిస్తే అణిగిపోతాయి. ఆయన సమీపిస్తే, అయితే సమీపంగానే ఉన్నావు, అయినా నీ జీవితంలో ఎందుకు శ్రమ ఉంది? ఆరాధనకు వస్తానే ఉన్నావు, అయినా నీ జీవితంలో ఇంకా ఎందుకు వ్యాధి ఉంది?
దేవుణ్ణి కనపరుస్తానే ఉన్నావు, దేవునికి లోబడతానే ఉన్నావు, దేవుని సన్నిధికి కావాల్సినట్టుగా పరిగెడతానే ఉన్నావు. అయినా ఎందుకు నీ జీవితంలో కొరత ఉంది? పేతురు అడిగినట్టుగా నువ్వు అడుగుతున్నావు. అద్భుతం చూసి అమ్మో ఈయన ఎంత గొప్ప దేవుడో. మరి ఇన్ని సంవత్సరాల బాప్తిసం పొంది ఏం నేర్చుకున్నావు? ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి ఏం విశ్వసించావు? ఏం తెలుసుకున్నావు? మరి పాస్టర్ గారండి భోజనాలు బాగా పెడుతున్నారండి, ఊర్లో మంచి టాక్. అరే కొండే పెరుమన్ మందిరంలో ఏం పెడుతున్నారు చేస్తా భోజనాలు? మంచి టాక్ అండి. మధ్య బ్రహ్మాండమైన మందిరం, చల్లగా గ్రానైట్ రాళ్ళు, ప్రశాంతం కూర్చొని ఫ్యాన్ వేసుకొని మంచి వాక్యం చెప్తావు, భోజనం పెడతావు. బాగుంది పాస్టర్ గారు. మరి ఇంతకాలం ఏమైనావు? దానికోసం వచ్చావా? రొట్టె కోసం, చేప కోసం వచ్చావా? గుడ్డు కోసం వచ్చావా? ఈ లోక సంబంధమైన అండవస్త్రముల కోసం వచ్చావా? మహిమ కలిగిన ఆ దేవుని సింహాసనం కొరకు వచ్చావా? శిష్యులు అడిగినట్టుగా నువ్వు అడుగుతున్నావు, ఈయన ఎవరో? నీకు ఆయన సామర్థ్యం తెలిసిందా? నీకు ఆయన ప్రేమ తెలిసిందా? నీకు ఆయన మహిమ తెలిసిందా? ఆయన దైవత్వం తెలిసిందా? ఆయన గొప్పతనం తెలిసిందా? యేసుప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడో అర్థమైందా? యేసుప్రభు ఎందుకు సిలువ మరణం పొందాడో నీకు అర్థమైందా? యేసుప్రభు ఎందుకు మరలా పునరుద్ధానుడై తిరిగి లేచి నీ కొరకు మరలా రాబోతున్నాడో నీకు అర్థమైందా? నీకు అర్థమైతే నువ్వు ఒక్కడే ఉండవు. ఇక్కడ నీ ఇల్లు మొత్తం ఇక్కడే ఉంటుంది. యేసునామములో నీ ఊరు వస్తుంది ఇక్కడికే. నీ స్నేహితులు వస్తారు, నీ బంధువులు వస్తారు, నీ ప్రాణహితులు వస్తారు. ఎందుకు వస్తారు తెలుసా? నా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెడిపోవడం నేను కోరుకోను, వాళ్ళు పాడవటం నేను కోరుకోను, వాళ్ళు బాగుండాలనే కోరుకుంటా. మీలో కొంతమంది ఉంటారు, అదొక అమాయకత్వమైన మానసిక రోగం. మీకు అర్థమైందా? అమాయకత్వమైన మానసిక రోగం ఏంటది? నీ తమ్ముడు బాగా ఆశీర్వదించబడుతున్నాడు అనుకో, వీడి ముఖం ఈడేంద్రా, అసలు వాడికి ఏం తెలుసు? వాడికే అసలు వాడికి ఫోన్ లేనప్పుడు నాకు ఆ టచ్ ఫోన్ ఉందిరా, ఇవాళ వచ్చి వాడు వీడియోలు తెస్తుండో, ఇవాళ వచ్చి వాడు ఆశీర్వదించబట్ట నీకు ఇష్టం లేదు. నీ తమ్ముడు నీకంటే గొప్పగా ఉండటం నీకు ఇష్టం లేదు. నీ తమ్ముడు వ్యాపారం చేసి వృద్ధిలోకి వస్తున్నాడు అనుకో, అసలు వాడికి ఏం తెలుసురా? అసలు చెప్పింది నేను, వాడికి చేయమని చెప్పింది నేను, వ్యాపారంలో ఆలోచన చెప్పింది నేను. ఇంకా నీకు చేత అయితే వీలైతే కొత్త బండి కొన్నా, కొత్త ఇల్లు కొన్నా, కొత్త వ్యాపారం పెట్టినా, కొత్త ఆశీర్వాదం ఏదైనా ఇంటికి వచ్చినా నీ మనసులో ద్వేషం నిలుపుతావు. వీడు ఎందుకు దీవించబడాలా, వీడు ఎందుకు ఆశీర్వదించబడాలా? అవసరమైతే పక్కనోడి చెబుతావు, వాడికేముంది, వాడికి 10,000 అప్పిస్తున్నావు, లేని పొంది రేపు పొద్దున రూపాయి కూడా కట్టలేడరా నీకు. ఎవరి మీద? నీ సహోదరుడి మీదే. ఎందుకు ఈ ద్వేషం వస్తుంది తెలుసా? నీ గాలి పట్టింది. హలో, గాలి ఏం గాలి? అది ద్వేషం అనే గాలి. అందుకే నీ సహోదరుడి ఆశీర్వాదాన్ని తట్టుకోలేకపోతున్నావు. నేనంట నీ తమ్ముడు 10 కోట్లు సంపాదించాడు అనుకో, అన్న మీద ఉన్న కొద్ది ప్రేమ 10,000 ఇవ్వడా? వాడు అడుక్కు తింటే నీకు లాభమా? వాడు ఆశీర్వదించబడితే నీకు లాభమా? ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు అంటాడు, ఈయన ఎవరో అన్న ప్రశ్నకు నీ సమాధానం, ఆయన ఎవరో నీకు అర్థమైతే నీ స్నేహితులు, నీ బంధువులు, నీ సహోదరులు నశించి నరకానికి వెళ్తారన్న భయం నీకు వచ్చి ఏ విధంగానైనా వారిని ప్రభువులోకి నడిపించుకుంటావు, బతిమాలుకుంటావు, బుజ్జగించుకుంటావు, ప్రార్థన చేస్తావు, సువార్త చెప్తావు. ఒకవేళ చెప్పే సామర్థ్యం నీకు లేకపోతే ఇలాంటి కడవరి ఉజ్జీవ సభలకు నీ బంధువర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వినిపిస్తావు దేవుని వాక్యం. ఆమేన్. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నత ముఖకాంతిలో నుంచి నిన్ను ఆదరిస్తుంది. ఆయన ముఖకాంతి నిన్ను బలపరుస్తుంది. ఆయన ముఖాంతరంలో నుంచి వెలువడుతున్న ప్రతి మాట నిన్ను ధైర్యపరుస్తుంది. నీ ఇంటి వారు వచ్చినప్పుడు, నీ బంధువులు వచ్చినప్పుడు వారికి క్షేమం కలుగుతుంది. నీకు ఆయన అర్థమైతే నువ్వు తీసుకొచ్చేదానివి. ఆయన నీకు అర్థం కాలేదు కనుక నీ మట్టుకు నువ్వే వచ్చావు. నీ ఆశీర్వాదాన్ని కోరుకొని, నీ మేలును కోరుకొని, నీ దీవెన కోరుకొని, నీ రాజ్యం కోరుకొని నేను మాత్రమే పరలోకం వెళ్తే చాలు అనుకుంటావు. ఇప్పుడు ఒకవేళ నీ అంతరంగంలో నీ అహం ఏమని మాట్లాడు తెలుసా? పాస్టర్ గారండి నేను చాలా చెప్పానండి వాళ్ళకి, వాళ్ళు వినరండి. ఏమండి మనలో మనమాట,
ఒకప్పుడు మీరు విన్నారా అన్నా? ఒకప్పుడు నువ్వు విన్నావా? ఇప్పుడు నువ్వు లోబడలా? నువ్వు ప్రభు దగ్గర రాలా? నేను విన్నానా? ప్రభు దగ్గర రాలా? ప్రభుకు లోబడలా? ఏ దయ, ఏ కరుణ, ఏ ప్రేమ నిన్ను ఆకర్షించిందో, నిన్ను ప్రేమించిందో, అదే ప్రేమ నీ సహోదరుడి మీద ఉంది, నీ సహోదరి మీద ఉంది, నీ తల్లిదండ్రుల మీద ఉంది, నీ బంధువుల మీద ఉంది. ఆ ప్రేమను తెలియచేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఆమేన్. ఈ కడవరి ఉజ్జీవ సభల అనంతరం నశించిపోయే నీ వారి కొరకు నువ్వు ఒక ప్రణాళిక వేసుకుంటావు. ఈ రాత్రి ముగిసిన అనంతరం, ఈ రాత్రి నుంచే నశించిపోయే నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు నోవాహు కట్టినట్లుగా నీవు ఒక ఓడను కడతావు. ఆయన ఎవరో నీకు అర్థమైతే, ఎందుకని చెప్తున్నానంటే, ఆ రోజు యేసు ప్రభు కూటం అయిపోయిందండి. అందరూ వెళ్ళిపోయారు, భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయారు. కుర్చీ వేసుకొని కూర్చున్నాడు, శిష్యులందరూ నిలబడి ఉన్నారు. ప్రభా, ఎంత బాగా జరిగింది తెలుసా ప్రభా కూటం? అవును, బాగా జరిగిందా? మంచిది. సరేగాని ఇంతకు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? అయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడు అయ్యా, నువ్వు స్వస్థపరుస్తావు అనుకుంటున్నాడు అయ్యా, నువ్వు ప్రవక్త అనుకుంటున్నావయ్యా, నిన్ను గురించి ఏలియా వంటి ప్రవక్త వచ్చాడు అనుకుంటున్నారయ్యా. అబ్బబ్బబ్బా, నీ గురించి మామూలుగా అనుకోవట్లేదయ్యా అన్నాడు. వెంటనే అన్నాడు, సరే కానీ అమ్మో మీరేమనుకుంటున్నారు అన్నాడు. గమ్ముగైపోయారు. ప్రజలు ఏమనుకుంటున్నారు అంటేనేమో తెగ చెప్పారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు, పొద్దున్నే మిమ్మల్ని అడుగుతారు, అమ్మాయి రాత్రి కోటలకు వెళ్ళినట్టున్నారుగా, ఎట్లా జరిగింది? అబ్బా ఏం చెప్పాడండి పాస్టర్ గారు, వాళ్ళు చెప్పాడండి, బాగుందండి, సూపర్ అండి, అబ్బా బాబా ఉద్యోగం అండి. అరే ఏం చెప్పారు? బాగా చెప్పారు కానీ గుర్తులేదండి. బాగానే చెప్పాడు కానీ గుర్తులేదండి. ఈరోజు ప్రభు శిష్యులను అడిగినట్టుగా మనల్ని అడుగుతున్నాడు. లోకలు ఏమనుకుంటున్నారంటే బాగానే చెప్పారు, మీరేమనుకుంటున్నారంటే సైలెంట్ అయిపోయారు, ఏం మాట్లాడట్లేదు. వెంటనే పేతురుండి, అయ్యా నువ్వు దేవుడివని, దైవుని స్వరూపమని, దేవుని కుమారుడు అని అనుకుంటున్నామయ్యా అన్నాడు. వెంటనే యేసయ్య అంటాడు, ఇది నీకు మనుషులు బయలుపరిచింది కాదు, దేవుడే బయలుపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, పేతురుకి అర్థమైంది, ఈయన మనిషి కాదు, సాక్షాత్తు భగవంతుడు మనుష్య రూపంలో దిగి వచ్చాడని పేతురు గుర్తుపట్టాడు. చప్పట్లు కొట్టు, కోటేశ్వర రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలామంది లోకంలో యేసుప్రభు మనిషిని, యేసుప్రభుకు శరీరం ఉందని, యేసుప్రభు కుమారుడని, యేసుప్రభు కుమారుడే అని, యేసుప్రభు దేవుడు కాదని పుస్తకాలు రాస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, వీడియోలు పెడుతున్నారు, ఛానల్ ఓపెన్ చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పిచ్చోడా, ఆకాశం మీద ఉమ్మితే అది నీ ముఖం మీద పడిద్ది. యేసుప్రభుకు శక్తి లేదని, సామర్థ్యం లేదని, ఆయన కూడా అందరిలో ఒకడని, నెవర్. ఆయన లోకంలో ప్రత్యేకించబడిన వాడు, పరిశుద్ధతలో సరిహద్దులు లేనివాడు, ప్రేమలో ఆయనకు సాటి అయిన వాడు, ఇహమందైనా పరమందైనా వేరొకడు లేడు. అలాంటి ప్రత్యేకత కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నేనెవరో నీకు అర్థమైందా? నా ప్రేమ నీకు అర్థమైందా? నా మరణం నీకు అర్థమైందా? ఇది కథ కాదు. యేసు ప్రభు మరణించడానికి, తిరిగి లేవడానికి ఒక కారణం ఉంది. ఆయన కారణ జన్ముడని నీకు అర్థమవుతే, మరలా చెప్తున్నా, ఈ క్షణం నుంచి నీ హృదయంలో ఒక తీర్మానం మొదలవ్వాలి. నీ ఇంటి వారందరూ రక్షణ పొందాలని, నీ బంధువులందరూ రక్షణ పొందాలని. అలాగున దేవుడు నీకు సహాయము చేయునుగాక. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అర్థమవుతే, ఆయన ప్రేమ అర్థమవుతే ఇంటికి రక్షణ తెచ్చుకుంటావు. రెండవది, సముద్రపు నడిబొడ్డును ఉన్న కలవరపడవు. ఆయన అంటాడు, భయపడకండి. ఎంతకాలం భయపడతారు? దేనికి భయపడతారు? ఆయన మనతో ఉన్నాడని, ఆయన కునుకడు నిద్రపోవడం నీకు అర్థం అవ్వాలి. ఈ రాత్రి దేవుని బిడ్డ, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, నీ విశ్వాసపు అడుగులు గురి యొద్దకే వెళ్ళాలి, ముందుకే వెళ్ళాలి, వెనక్కి వేయకూడదు. ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నున్నా నీ మొర్ర ప్రభువుకు వినపడాలి, ఆయన సమాధానం పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది చెప్పనా? ఒకరోజు హాల్ ఎఫెక్ట్ కొంచెం తగ్గించండి. ఒకరోజు
దావీదు వయసు బాగా అయిపోయింది, వృద్ధాప్యంలోకి వస్తున్నాడు. ఆ సమయంలో ఒక ప్రాంతంలో యుద్ధం చేయాల్సి వచ్చింది. తన మంది మార్బాలని అంత పక్కన పెట్టుకొని వ్యూహం వేశాడు. అరే మీరు ఇటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి, కొంతమంది ఆ పక్క నుంచి రండి, నేను వెనక నుంచి వస్తా అన్నాడు. ఈలోపు శతాధిపతి అన్నాడు, రాజా దావీదా, అయ్యా చెప్పు ఏంటి, ఇంతకు ముందు మీ బలం వేరు, మీ సామర్థ్యం వేరు, మీ శక్తి వేరు, మీకు తిరుగులేని నాయకుడివి, తిరుగులేని యుద్ధశాలివి, పరాక్రమం గలవాడివి. కానీ ఇప్పుడు మీకు కొంచెం వయసు మీద పడింది, ఆలోచన సామర్థ్యం ఎక్కువైంది, టెన్షన్ ఎక్కువ పడుతున్నారు, అందుకని మిమ్మల్ని ఒక్కరిని ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదన్నాడు. ఏయ్ నా బలాన్ని శంకిస్తున్నావా? మీరు పోండి, మీరు ఆ పక్క పోండి, మీరు ఆ పక్క పోండి, మీరు అటుపోండి, నేను వెనకాల వస్తా అన్నాడు దావీదు. కత్తి తీసుకున్నాడు, యుద్ధానికి బయలుదేరాడు. వాళ్ళందరూ అటు ఇటు వెళ్ళాడు. దావీదు ఎంతసేపటికి రావట్లా, వీళ్ళందరూ కంగారు అయిపోతున్నారే, మన రాజేడిరా, మన రాజేడి. వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి దావీదుని ఎదుర్కొనే లోపు శత్రువులు మొత్తం దావీదు చుట్టూ చేరారు. వాళ్ళందరిని చూడగానే దావీదుకు గింగురుమని కళ్ళు తిరిగి ఢమాలని పడ్డాడు. వారి కత్తులు చూసి, వారి ఈటలు చూసి, వారి డాళ్ళు చూసి, శత్రు సైన్యాన్ని చూసి దావీదు దెబ్బకు దిమ్మదిరి పడిపోయాడు. ఇక అనుకుంటున్నాడు, పడిపోయాడు, కళ్ళు తిరిగాడు, మూర్చిపడ్డాడు, కింద పడి కళ్ళు మూసుకొని అనుకుంటున్నాడు, అయిపోయింది నా కథ, ఈ రోజుతో నా తల నరికి కోట గుమ్మానికి ఏలగడతారు, నా జీవితం ఈ రోజుతో ఇంతటితో సమాప్తం, ఇంకా అయిపోయింది, శత్రువుకి చిక్కాను అనుకున్నాడు. గొడ్డ తీసుకో, శత్రువుకి చిక్కాను, ఇక అయిపోయింది, నన్ను ఇక చంపేస్తారు అని అనుకుంటూ దావీదు ఏ దేవుణ్ణి నమ్మాడో, ఏ దేవుణ్ణి విశ్వసించాడో ఆ దేవుని మీద ఒక్కసారి మనసు నిలిపి పడిపోయిన దావీదు, కృంగిపోయిన దావీదు, మరణానికి అప్పగించుకున్న దావీదు తన శ్రమలో నుంచి మొరపెడుతున్నాడంట దేవునికి. ప్రభువా, అమ్మాట చదువు కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలోంచి అమ్మాట చదవండి. కీర్తనల పుస్తకం 18వ అధ్యాయం 6వ వచనం. నా శత్రువులు నన్ను తరుముచుండగా యెహోవాకు మొరపెట్టితిని. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఎక్కడ మొరపెట్టాడు దావీదు? అలలు లేచినప్పుడు, శత్రువు చుట్టినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, కన్నీళ్లు ఏరులై పారుతున్నప్పుడు, నాన్న వాళ్ళే నిందలేసి నిట్టూర్పులో విడుస్తున్నప్పుడు, అందరూ చేయి వదిలేశారు, ఒంటరిగా చిక్కిపోయానే, నా జీవితం ఇంతటితో అయిపోయిందే అనుకున్న దశలో దావీదు దేవునికి మొరపెడుతున్నారు. ఏమని? నా శత్రువులు నన్ను తరుముచుండగా దూరాన ప్రభు, నా శత్రువులు నన్ను తరుముచుండగా దూరాన నిలిచేరు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా. అయ్యా, నా శత్రువులంతా నన్ను చుట్టుముట్టారయ్యా, ఇక నా జీవితం అయిపోయిందయ్యా అని శత్రువుల మధ్యలో ఉండి, సమస్యలో ఉండి దావీదుకు మొరపెడితే దేవుడు ఆయన పరిశుద్ధ ఆలయములో ఉండి ఆయన మొర్రను విని 29వ వచనంలో దావీదుకు సమాధానంగా ఇస్తాడు. నీ సహాయం వలన నేను, ఏ దేవునికైతే దావీదు మొరపెట్టాడో ఆ దేవుడు చేసిన కార్యమును మరలా దావీదే చెప్తున్నాడు. నేను మొరపెట్టినప్పుడు నీ సహాయము వలన నేను సైన్యము జయింతును, సైన్యమును జయిస్తాను. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. కోట చప్పట్ల గట్టిగా ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి సహాయం ఉంటే సముద్రాలు నీకు రహదారులు ఇస్తాయి.
హలో, డాక్టర్లు చెయ్యి వదిలేశారన్నయ్య, నా జీవితం అయిపోయింది అనుకున్నాను. డాక్టర్ చెప్పారు ఇక కొద్ది రోజులే నీ జీవితం అని. అందరూ చెయ్యి వదిలేశారు, నా జీవితం అయిపోయింది అనుకున్నా. కానీ నా యేసయ్య నాకు సహాయం చేశాడని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచుకోవాలి, నీ పిల్లలకు నేర్పాలి, నీ కుటుంబానికి ఆపాదించాలి. శత్రువు నిన్ను చుట్టుకున్నప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు, అలలు ఎగసినప్పుడు నువ్వు దేవునికి మొరపెట్టాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి వేడుకోవాలి. అప్పుడు ఆయన పరిశుద్ధ ఆలయంలో నుంచి నీకు సహాయం చేసి నీ శత్రువు సైన్యం అంతటి మీద నీకు జయమను గ్రహించునుగాక. ప్రాకారాలు దాటే ఆ కృపను బలమిస్తాడంట. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, ఈ కడవరి ఉజ్జీవ సభల చివరి రాత్రి నా దేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. నీకు ఆయన సహాయము చేయబోతున్నాడు. నీకు సహాయము చేయవాడను నేనే. ఆయన చేతులెత్తి ఆజ్ఞాపిస్తున్నాడు సముద్రానికి, భయపడకండి, నీకు సహాయం చేయబడను నేనే. హూ ఐ యామ్, క్రియేటర్, సమస్తమును సృష్టించిన సృష్టికర్త, ఆయన నజరేయుడైన యేసు. ఆయన అసమానుడు కాదు, మనుషులలో ఒకడు కాదు, దేవతలలో ఒకడు కాదు, విశ్వమంతటికి ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసు. ఆయన చెప్తున్నాడు, నీకు సహాయము చేయవాడను నేనే. నీ శత్రు సైన్యం మీద అధికారం ఇస్తా, నీ ప్రాకారాలు దాటిస్తా, నీకు ఏది అడ్డుగా ఉందో, ఏది ఆటంకంగా ఉందో నిన్ను తప్పిస్తానని. చూడండి, శత్రువుల మధ్యలో ఉన్న దావీదు, శత్రువు తల నరకాలని కత్తి కింద మెడున్న దావీదు తన అంతరంగంలో మొరపెడితే దేవుడు ప్రార్థన ఆలకించి దావీదును రక్షించాడంట. ఇది ఎలా సాధ్యం? అప్పుడు నాకు మా తెలుగు సినిమా ఇండస్ట్రీ గుర్తొచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ గుర్తొచ్చింది నాకు. ఎన్టీ రామారావు కింద పడతాడా, కత్తులన్నీ వేస్తారా, ఒక్కసారి టనగానే మొత్తం లేచి ఎగిరి పడతారు యేసునామంలో. ఇదేదో భలే ఉందనిపించేది. ఇది మనుషులకైతే అసాధ్యం, దేవుడికి సాధ్యం. ఆ రోజు యోనా నినివేకి వెళ్లకుండా తార్సీస్ పడవ ఎక్కాడు. ఆ మధ్యలో ఎత్తి నీళ్ళలో వేశారు. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నావురా నువ్వు, నీ వలన ఈ శోధన, ఈ శ్రమ, ఈ అల్ల, ఈ నింద, ఈ అవమానం, నువ్వు పోతే దరిద్రం పోయిద్దంటే ఆయన కూడా అన్నాడు, నిజమేనయ్యా, నేనే తిరుగుబాటు స్వభావం గలవాడిని, నన్ను తీసుకెళ్ళి లోపలేసేయండి అన్నాడు. వెంటనే లోపలేశారు. లోపలేస్తే ఓ భయంకరమైన తిమింగలం వచ్చి యోనాను మింగేసింది. చూడండి, ఇప్పుడు మనం అన్నం తింటాం, పొద్దునకి ఏమవుతుంది? మనం అన్నం తింటాం, పొద్దునకి అరిగిపోదా? తిమింగలం వచ్చింది, యోనాను మింగేసింది. ఇప్పుడు లోపల ప్రాసెస్ ఏంటి? ఇంకా ఇక డైజెషన్ ప్రారంభం అవ్వాలి. అర్థమవుతుందా మీకు? యోనాను మింగిన తిమింగలం కడుపులో యాసిడ్ రిలీజ్ అయిపోయి యోన కరిగిపోయి యోన అరిగిపోవాలి. కానీ యోన ఎప్పుడైతే తిమింగలం గర్భంలోకి వెళ్ళాడో, ఆ పీచు, ఆ పేగులు, అవన్నీ రక్తనాళాలని యోనాకు చుట్టుకొని ఉంటే, యోన సముద్రపు పాతాళంలో నుంచి దేవునికి మొరపెట్టాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యో, ఈ పాతాళ వేదనను నేను భరించలేకపోతున్నాను, నన్ను విడిపించవా? యోన ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాట విన్న దేవుడు తిమింగలానికి ఆజ్ఞాపించాడు, నీ అరుగుదల ఆగిపోవునుగాక. అంతే సంగతులు. చేప కుప్పరం ఎక్కువైపోయింది అంటుంది చేప. 2 రోజులైంది, అరగట్లా. ఈ చేప అనుకుంటుంది, ప్రభా నాకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువైందయ్యా. ఇదేందయ్యా? నీకు గ్యాస్ ట్రబుల్ కాదు, తిక్కదానా, నేను ఆజ్ఞాపించలా, నేను ఇంకా నీకు చెప్పలా, అరుగుదల ప్రారంభం అవ్వమని చెప్పలా. అందుకే యోన గర్భములకు క్షేమంగా ఉన్నాడు, మోకాలేసి ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా, పొరపాటును వచ్చానయ్యా, ఇక నేను నువ్వు చెప్పినట్టుగా వెళ్తానయ్యా, ఇక ఇంటానయ్యా, నా మొర వినయ్యా, నా శ్రమ తీసేయ్యా అని యోన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఆయన మొర విని చేపకు తిమింగలానికి ఆజ్ఞాపించగా అది నినివే ఒడ్డు మీద యోనాను కక్కేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చదివినప్పుడు నాకేమనిపించిందంటే, ఈరోజు చాలామంది అండి
తినడానికి ఉంటుంది, ఉండడానికి ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, సంపాదన ఉంటుంది, అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు ఒకరు చెప్తారు, అన్నయ్య నాకు ఈ మధ్య ఏందో కడుపు ఉబ్బరం చేస్తుంది అన్నయ్య. ఏమి తినడానికి తింటున్నా కానీ అది అరగట్లేదు అన్నయ్య. మరి ఏం చేస్తున్నావు? ఇంత పెద్ద టానిక్ ఇచ్చింది అన్నయ్య డాక్టర్ అమ్మ, తాగుదామని తాగుతా ఉన్నా, తీపలు వస్తున్నాయి కానీ అరగట్లా. దేవుడు వీడిని కూడా ఆజ్ఞాపించాడేమో వీడికి తిన్నది అరగకూడదని. ఏమండి, మరి మామూలు విషయమా? సంపాదించుకోవడం ఆశీర్వాదం అయితే, సంపాదించుకొని తినడం ఆశీర్వాదం అయితే, ఆ తిన్నది అరిగించుకోవడం ఇంకా ఆశీర్వాదం. ఇంక తిన్నది అరగకపోతే ఇంకెందుకు? నీకు ఎంత ఉంటే ఉపయోగం ఏంది? నువ్వు ఎంత సంపాదిస్తే ఉపయోగం ఏంది? నువ్వు తిన్నదాన్ని అరిగించుకోలేకపోతే దేనికండి? దేవుడు సెలవీయగా చేప గర్భంలో అరుగుదలాగిపోయింది. ఆయన సెలవు లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన ఆజ్ఞ లేకుండా ముందుకెళ్ళలేం. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో నుంచి మీకు సహాయము వచ్చునుగాక. ఆయన సన్నిధిలోంచి మీ శత్రువుల మీద మీకు జయం అనుగ్రహించునుగాక. ఆయన సన్నిధిలోంచి మీ రోగ బలము నిర్మూలమైపోవునుగాక. ఆయన సన్నిధిలోంచి సమాధానం మీకు అనుగ్రహించబడునుగాక. అంతే. ఆయన సెలవు ఇచ్చాడంటే ఆయన సన్నిధిలో నుంచి ఆశ్చర్యకార్యాలను పొందుకుంటాం. ఎంత ఆశీర్వాదం అండి. మరి ఈ రోజున సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం లేక తృప్తి లేని జీవితాలు కలిగిన వారు అందరూ విలవిల్లాడిపోతున్నారు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును పట్టుకొని దెబ్బకు స్వస్థత పొంది సమాధానంతో తిరిగి వెళ్ళిందంట. మీకు విషయం తెలుసా? నేను అద్భుతాల మీద, ఆశ్చర్య కార్యాల మీద పెద్ద మనసు పెట్టను. ఎందుకంటే మహిమ నా యేసుకు రావాలని. పొరపాటున నేను అద్భుతాలు చేస్తున్నాను, దేవుడు నాకు అద్భుతాలు చేసి స్వస్థత వరం ఇచ్చాడని చెప్పాను అనుకో, ఇక నేను ఏడున్నాను ఎత్తుకుంటారు నా కచ్చిపిగొడ్ల కోసం. ఆ మధ్య ఒక లాడ్జిలో పెట్టారు నన్ను. లాడ్జిలో పెట్టారు, అన్నయ్య ఇదిగో ఈ టవల్ ఆడుకో, ఇదిగో ఈ సోప్ ఆడుకో, ఇదిగో ఈ సెంటు కొట్టుకో, అన్నీ ఇచ్చారు. మంచి భక్తులు. సరే, కూటమి అయిపోయింది. స్నానం చేసి బాత్రూంలో సోప్ వదిలేసి, టవల్ వదిలేసి నేను ఇంటికి వచ్చా. చాలా దూర ప్రయాణంలేండి, విమానంలో పోయి వచ్చిన ఊరు అది. నేను వచ్చిన తర్వాత ఇతను వెళ్ళాడు లాడ్జిలోకి. నాకు వేసిన బెడ్షీటు, దిండు, ఆ సోప్ బాక్సులు, ఆ సోపు, టవల్ అన్నీ తీసుకొని వచ్చాడు. కాకపోతే మన అయ్యగారికి భక్తి కొంచెం ఎక్కువ. సోపు చూసి, అమ్మో ఇది జాన్సన్ అన్న వాడిన సోపు, ఎందుకు పడేయాలి, మనం వాడదాం ఆశీర్వాదం కదా అని దైవజనుడు సోపు ఇంట్లో తెచ్చుకొని వారం రోజులు పెట్టుకున్నాడు. ఎన్ని రోజులు పెట్టుకుంటాడు? ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇంట్లో? సరే వాడదాంలే, ప్రార్థన చేసుకుని వాడదామని, ప్రభు నాయన దైవజనుడు సోప్ అయ్యా, స్తోత్రం నాయన అనుకుని స్నానం చేశాడంట. అప్పటిదాకా తగ్గని సోరియాసిస్ వ్యాధి ఆ సబ్బుతో పోసుకుంటే యేసు నామములో స్వస్థత కలిగింది. ఫోన్ చేసి ఆనందానికి అవతలేవు, అన్నయ్య ఎన్ని మందులు వాడానో, ఎన్ని ఆయుర్వేదాలు వాడానో, ఎన్ని హాస్పిటల్కి తిరిగానో, ఈ భయంకరమైన వ్యాధి నుంచి స్వస్థత లేక విలవిల్లాడిపోయా. రాత్రిపూట నిద్రలేని రాత్రులు గడిపా. అన్నయ్య స్వస్థత కలిగింది అన్నట్టు. ఎట్ట కలిగింది అన్న? ఆయన అంటాడు, నీ సబ్బు నేను స్నానం చేసి అందుకే పోయింది అంటాడు. ఇప్పుడు నేనేం చేయాలంటే రోజు ఒక సబ్బు స్నానం చేయటం, ఒకరికి ఇవ్వటం, ఇక వ్యాపారం ప్రారంభించాలి. నేను చెప్పా కానీ ఎవరికి చెప్పగాకరు నాయన, సబ్బులు నేను ఆడ తెచ్చి ఇచ్చాను వాళ్ళకి అని చెప్పా. ఈ మధ్యకాలంలో మన మందిరానికి వచ్చే ఒక సహోదరి భయంకరమైన రక్తస్రావం చేత బాధపడుతూ ఉంది. చాలా రోజులు హాస్పిటల్కి తిరిగింది కానీ స్వస్థత రాలా. డాక్టర్లు చాలా హెచ్చరికలు జారీ చేశారు. నీకు అట్టవాలి, ఇట్టవాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఈ ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్, చాలా రకాలుగా చెప్పారు. బాధపడుతుంది, భయపడుతుంది. వాటన్నిటికంటే ముందు ఆ బలహీనత చేత కృంగిపోతుంది. నేను ఒకరోజు వాక్యంలో ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కలిగిన స్వస్థత గురించి చెప్పా. ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే స్వస్థత కలిగింది అని. ఈమె ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది ఆ సహోదరి. ఆమె అంతరంగంలో ఏమని ప్రేరేపణ వస్తుందంటే, మరి ఆ రోజు రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య చెంగు పట్టుకుంటే స్వస్థత కలిగింది కదా, మరి ఈరోజు నువ్వు వెళ్ళి పాస్టర్ గారు చెంగు పట్టుకో, పాస్టర్ గారు చేయి పట్టుకో, స్వస్థత కలిగేది నీకు కూడా అని ఆమెకు దేవుడు ప్రేరేపిస్తాడు అంతరంగంలో. ఆమె స్వనీతి కానివ్వండి,
దైవ ప్రేరేపణ కానివ్వండి, మందిరానికి వచ్చింది, ఒక వారం వచ్చింది, ధైర్యం సరిపోలా. ఇప్పుడు వస్తారు, ప్రార్థన చేయించుకుంటే నేనే ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోతారు. రెండో వారం వచ్చింది, ధైర్యం చేసింది, అన్నయ్య మన వారం ఎట్టు చెప్పావు కదా, నేను ఒకసారి నిన్ను ముట్టుకోవాలనుకుంటున్నా అంటే, దాందేం భాగ్యమమ్మా, నేను ఎందుకు చెప్తుందో అనుకో, నాకు తెలియదు కదా. వందనాలు తల్లి, ముట్టుకోమ్మా అని చేతులు ఇట్లు ఇస్తే ఈ 2 చేతులు ఇట్లు పట్టుకొని వందనాలు అన్నయ్య అని చెప్పేళ్ళింది. 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పింది, దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి, తన సేవకుని వలనే ఇన్ని అద్భుతాలు చేయగలిగితే సాక్షాత్తు ఆయన ఎన్ని కార్యాలు చేయగలడు, నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేయగలడు. ఆయన చేసిన కార్యాలు ఈ రాత్రి అంతా చెప్తా ఉంటే మీరు వింటూ ఉంటారు. ఇంకేముంది, ముగింపు లేదు, ఆరంభం లేదు, అంతం లేదు. ఆయన మేలులు అలాంటివి. మరి అంత గొప్ప దేవుడు ఆయన నీకు మేలు చేయాలని రాత్రి నిన్ను పిలిస్తే నువ్వు ఆయనకు మొరపెట్టడానికి ఇబ్బంది పడితే ఎట్లా? నువ్వు ఆయన పరిశుద్ధ ఆలయంలోకి రావడానికి ఇబ్బంది పడితే ఎట్లా? నువ్వు ఆయన ఆరాధించడానికి నీకు టైం లేకపోతే ఎట్లా, నీకు సమయం లేకపోతే ఎట్లా? ఒకసారి ఆలోచించండి. ఈ రోజున దేవుడు నన్ను చేయి వదిలేశాడు, లోకం నన్ను చేయి వదిలేసింది, నేను ఒంటరివాణ్ణి అయిపోయాను, నాకు ఆధారం లేదని బాధపడి భయపడే కంటే ఒక్కసారి దేవుడిని అడిగి చూడు, ఆయన అద్భుత కార్యాలు ఎలాగుంటాయి రుచి చూస్తావు. దేవుడికి మొరపెట్టి చూడు, ఆయన సూచక్రియలు ఎలా అద్భుతంగా ఉంటాయో చూస్తావు. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, చాలా సంపన్నుడు, బాగా డబ్బు సంపాదించాడు. ఇక ఆయనకు తెల్లవారు లేవగానే డబ్బులతోనే ప్రారంభమవుతుంది, డబ్బులతోనే ముగిసిపోద్ది రోజంతా. ఫోన్ ఎత్తితే ఎంత వచ్చాయి, ఎంత పోయినాయి, బయటికి వెళ్తే ఎంత తెచ్చుకుంటున్నాడు, ఎంత ఇచ్చేస్తున్నాడు. డబ్బు డబ్బు డబ్బు. వడ్డీ వ్యాపారం, చీట్ల వ్యాపారం, కమిషన్ వ్యాపారం, చాలా విస్తారమైన సంపద సంపాదించాడు విస్తారంగా. కానీ భార్యకి ఎప్పుడు అనారోగ్యమే, తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేడు, ఎక్కని కొండ లేదు, చెయ్యని పూజ లేదు, చెయ్యని మంత్రం తంత్రం లేనే లేదు. అన్ని ప్రయత్నాలు చేశాడు కానీ స్వస్థత లేదు. పిల్లలకు పెళ్లి చేస్తున్నాడు కానీ ఆ పిల్లలకు సంతానం కలగట్లేదు, ఆ కుటుంబాల్లో సమాధానం కలగట్లేదు. డబ్బులు ఉన్నాయి, ఏం చేయగలడు? ఒకసారి తంతాడు పోయి, ఏయ్ ఇన్నోవా కారు తీసుకురాపో. ఏం కారు? టయోటా ఇన్నోవా కారు దాపో, పోయి మీ అయ్యని అడిగిరాపో. కట్నం తీసుకున్నావు కదరా దరిద్రుడా, కట్నం తీసుకున్నావుగా, ఇది చాలదో తీసుకురాపో. సరే డబ్బు ఉంది, కారు ఇచ్చి పంపించాడు. మళ్ళీ దాంతో ఈసారి ఫార్చునర్ తేపోమని. ఇంకెన్ని తెచ్చిద్ది? మళ్ళీ ఫార్చునర్ తెస్తే ఈసారి ల్యాండ్ క్రూజర్ తెమ్మంటాడు. అవతల బెంజి BMW కూడా అడుగుతాడు. అంతమేముంది దానికి? సమాధానం లేని సంసారం అది. పిల్లల విషయమైన ఆనందము ఆయనలో లేదు, భార్య విషయమైన సంతృప్తి ఆయనలో లేదు, చేతి నిండా డబ్బులు వస్తున్నాయి కానీ మనశ్శాంతి లేదు. దేనికి బతుకుతున్నాడో అర్థం కావట్లేదు, ఎవరి కోసం అర్థం కావట్లేదు, దేనికోసం అర్థం కావట్లేదు. నా జీవిత అంతం ఏమిటో తెలియక విసికి వేసారిపోతున్నాడు. వేసారిపోయినాడు ఊరుకుంటున్నాడా? మళ్ళీ పొద్దున్న లేస్తే డబ్బులే, పొద్దున్న లేస్తే డబ్బులే. మా వాడు గుర్తొస్తాడు అప్పుడప్పుడు. క్షణం తీరిక లేదు, క్షణం తీరిక లేదు. మినిమం 200 నుంచి 300 ఫోన్లు వస్తాయి, ₹1 రాదు. కస్టమర్ కేర్ అన్న పెట్టుకుంటే పోయిద్దని పెద్దదే. ఈ పెద్ద ఆయనకు మాదిరి పోరాడుతున్నాడు కానీ రావట్లేదు. ఇక ఒకరోజు ఇలాగే వసూలు కార్యక్రమానికి వెళ్తున్నాడు, వసూలు చేసుకోవడానికి వెళ్తుంటే ఒక పేటలోకి వెళ్తే ఒక ఫ్యామిలీ కనపడ్డారు ఆయనకి. అరే వీళ్ళు మొన్నటి వరకు నేను ఊర్లోకి వస్తున్నానంటే రయ్యమని బండి వేసుకొని ఆ పక్క తిరిగి నాకు కనపడకుండా పోయి, ఇదిగో మా నాన్న లేడో రేపురా అని చెప్పేవాళ్ళు వీళ్ళేంట్రా నాకు ఎదురొచ్చి డబ్బులు కడుతున్నారు, నాకు ఎదురెళ్ళి డబ్బులు ఇస్తారేంటి? గమనించాడు. 1 వారం చూశాడు, 2వ వారం చూశాడు, 3వ వారం చూశాడు, 4వ వారం పట్టుకున్నాడు. రేయ్ అసలు ఏం జరిగిందిరా మీకు? ఏమైంది మీకు? మీ అయ్యకి ఏమైంది? మా అయ్యకి ఏమైంది? బాగానే ఉన్నాడుగా.
కాదురా, వచ్చిన 10 రూపాయలు తాగి తందనాలాడి బ్యాందీ షాపుల కాడు తొలి కుక్కలతో మూతి నాకించుకోం కదరా రావాలి మీ అయ్యా. మరేంది ఇంత శుభ్రంగా ఉన్నాడు? మేము యేసుప్రభుని నమ్ముకున్నాం అంటాడు ఈ బొడ్డోడు. ఎవరు నమ్ముకున్నారంట? మేము యేసుప్రభుని నమ్ముకున్నాం. మీ అమ్మాయిదే సిప్పిరి చుట్టూ వేసుకొని చినిగిపోయిన చీర కట్టుకొని ఆ నెత్తికి నూనె కూడా లేకుండా వికారంగా పళ్ళు బయటికి పెట్టి బక్క సిక్కిపోయి అయ్యా స్వామి అని కాళ్ళు పట్టుకొని బతిమలాడి ఈ వారం కాదయ్యా వచ్చే వారం అయ్యా అని బతిమాలేది ఏంట్రా? దొరసాని వచ్చినట్టు వస్తుంది బయటికి డబ్బులు తీసుకొని. ఏమైంది మీ అమ్మకే? మా అమ్మ ప్రార్థన చేస్తుంది, బాప్తీసం తీసుకుంది అంటున్నారు పిల్లలు. టోటల్గా ఏం జరిగిందిరా అంటే భయంకరమైన త్రాగుడు వ్యసనాలలో కూరుకుపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఆ దశలో నుంచి బానిస బ్రతుకులతో వ్యభిచార కోపంతో సమాధానం లేక, ఆహారం లేక, ఉండడానికి ఇల్లు సరిగా లేక, పిల్లల జీవితాలు సరిదిద్దుకునే స్థితిలో లేక, కాటికి కాళ్ళు చాపినట్లు జీవితం మీద విరక్తి పొందినట్లుగా ఉన్న వారి బ్రతుకుల్లో ఒక చిగురు మొలకెత్తడం ఈ సంపన్నుడు చూశాడు, ధనవంతుడు చూశాడు, డబ్బున్నోడు చూశాడు, బలవంతుడు చూశాడు. నాకు ఇంత బలం ఉంది, ఇంత ధనం ఉంది, ఇంత అధికారం ఉంది, కానీ నా జీవితంలో సమాధానం లేదే, నా ఇంట్లో నెమ్మది లేదే, నా కుటుంబానికి క్షేమం లేదే, తృప్తిగా బతికే రోజులు నా జీవితంలో వెతికితే దొరకలేదే. నిన్నటి వరకు చినిగిన బట్టలతో ఉన్న వీళ్ళు, బలహీనమైన బ్రతుకులతో ఉన్న వీళ్ళు ఈరోజు ఇంత ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణం ఏంటి? ఎదురొచ్చి నా పన్ను నాకు కట్టడానికి కారణం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారు, అయ్యా ఇదిగో కొండేపి రోడ్లో, టంగుటూరు రోడ్లో హెర్మోన్ ప్రార్థన మందిరం ఉంది, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన మా బ్రతుకుల్ని మార్చాడు, యేసయ్యను మాకు పరిచయం చేశాడు. మీకు కొట్టపోతే కావట్లేదా? యేసయ్యా 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 యేసయ్య మా బ్రతుకులు మార్చాడు. మేము ఆయన సన్నిధిలో గడుపుతున్నాం. యాకోబు దేవుని మందిరానికి వెళ్ళుదాము రండని జనులు నాతో చెప్పినప్పుడు నేను ఎలాగూ సంతోషించానో, పరలోకపు మార్గాలు మాకు తెలియజేసినప్పుడు, మా బ్రతుకుల విలువలు మాకు తెలియజేసినప్పుడు మేము మా జీవితాలు సరిదిద్దుకున్నాం అని చెప్పారు. అరే నేను కూడా రావచ్చా మీ చర్చికి? ఓ బ్రహ్మాండంగా రావచ్చు అంటే మరి మీ కులం మా కులం లేదు, మతం లేదు, తీసి ఎవడు చెప్పాడు నీకు? అన్నీ ఉత్త అబద్ధం. నిన్ను కోతే రసము, నన్ను కోతే సాంబార్ ఏమైనా వస్తుందా? ఇద్దరు మనుషులమేగా. ఎవరు పెట్టారు కులం? చరిత్ర తెలీదా? చదువుకున్నావుగా. ఏది రిక్షా దొక్కేవాడు చదువుతున్నాడు, ఆడికి చదువుకున్నావుగా, చరిత్ర తెలీదా? నాగరికతలు తెలీదా? సింధు నాగరికత, ద్రవిడ నాగరికత ఇవన్నీ తెలీదా? మరి కుల సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కాలేదా? ఒరే నేను ఇప్పటిదాకా ఆలోచించలేదే, ఈ అబద్ధంలోనే బతికేస్తున్నానే, అయితే నేను రావచ్చా? బ్రహ్మాండంగా రావచ్చు. కులం లేదు, మతం లేదు, యేసు క్రీస్తులో అందరూ సమానమే. ఆమేన్. ఊర్లో వాళ్ళు రావచ్చు, ఊరు బయట వాళ్ళు రావచ్చు, ఊరి పైన వాళ్ళు, ఊరి కింద వాళ్ళు మొత్తం రావచ్చు యేసునామాలో. అయితే నేను వస్తే నా జీవితం బాగుపడుతుందా? నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు. నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నాకు సమాధానం ఇచ్చిన వాడు నీకు సమాధానం ఇస్తాడు అని చెప్పాడండి. ఇక ఇంటికి వెళ్ళాడు, బ్యాగు పక్కన వేసాడు, టక్కు తీశాడు, తెల్ల సొక్క కొట్టించుకున్నాడు, బైబుల్ తీసుకున్నాడు, బయలుదేరాడు. అక్కడికే యేసుప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరికి వచ్చి చూద్దామంటే అందరూ తెల్ల బట్టలు వేసుకుంటున్నారు. ఏడ్రా మీ బతుకులు బాగా చేస్తున్నాడు, అల్లుడు పైన నిలబడి చదువుతున్నాడు చూడు. చాలామంది ఉన్నారే, చాలామంది ఉన్నారే. ఎవరు? అది కదా 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 ఆయన అద్దాలు పెట్టుకున్నాడు, అద్దాలు పెట్టుకున్నాడు. అందరికి అద్దాలు ఉన్నాయే, అందరికి అద్దాలు ఉన్నాయా? ఎవరో అదిగో కొంచెం ఎర్రగా నల్లగా గడ్డ, అందరూ అట్టగా ఉన్నారు కదరా. ఎవర్రా? నువ్వే ఎత్తుకోపా, మాకు తెలియదు, నువ్వు ఎత్తుకోపా, లాభం లేదు, నేనే ఎత్తకాలా. బయలుదేరాడు అయ్యగారు, బయలుదేరి యేసుప్రభుని ఎత్తుకుదామని. ఈలోపు ఆటంకాలు మొదలైనవి. రోయ్ హలో ఏంటి ఎక్కడున్నావు? అదే ఈ మధ్య ఇంట్లో పరిస్థితి బాగలేదు, ప్రార్థనకు వస్తే బాగవుతుందని చెప్పారు. రేయ్ వెళ్ళేస్తాం, నిన్ను కులంలోంచి వెళ్ళేస్తాం. ఏమనుకున్నావు? మన కులం ఏంటి, మన మతం ఏంటి, నీకు ఉద్యోగం వచ్చి వ్యాపారం చేసి ఇంత సంపాదించుకొని ఏంట్రా నువ్వు? దరిద్రుడా,
సస్తా ఉన్నప్పుడు మా ఆవిడికి హాస్పిటల్ పెట్టి ఒక్కడొచ్చాడు రా కులం, ఒక్కడొచ్చాడా మతస్థుడు. బతుకు మార్చుకుందామని భగవంతుని ఎత్తుకుతా ఉంటే ఇప్పుడు వచ్చింది నీకు కులం, ఇప్పుడు వచ్చింది నీకు మతం, బతకనేరా నన్ను. ఎంత కాదని ఆ పక్కకు వచ్చాడు. ఆ పక్క ప్రాంతం ఏమండే నీకు ఈ ఊర్లో ఏం పని, ఇక్కడ మంచి దైవజనుడు ఉన్నాడు రా, దేవుని రాజ్యాన్ని గురించి చెప్తాడు, బతుకులు బాగుపడతాయి, ఆశీర్వాదకరంగా మారుస్తాడు, గొప్ప దైవజనుడు, పరిశుద్ధుడు, సమర్పణ కలిగిన వాడు, లోకం కొరకు లోక ఆశల కొరకు బతికేవాడు కాదు. ఇందాక ఒక పెద్ద ఆయన వచ్చాడా, ఆయన చెప్పిన సాక్ష్యం మీకు అర్థమైందా? తరచుగా మీరు చాలామందికి తెలుసు ఆయన చెప్పే సాక్ష్యాలు. డబ్బు కాశించేవాడు కాదు ఈ దైవజనుడు, రాజకీయ నాయకులు అండదండలు కోరుకునేవాడు కాదు ఈ దైవజనుడు, లోక నాగరికతను లోకాన్ని స్నేహించేవాడు కాదు ఈ దైవజనుడు. అందుకని రైట్ మనూరు లేదంటరా, మనూరు లేరా, మనూరులో లేదా, ఇదేంది, ఇదొక ఆటంకం. కులం ఆటంకం, మతం ఆటంకం, ప్రాంతం ఆటంకం, మనుషుల ఆటంకం. ఇన్ని ఆటంకాల మధ్యలో ఎక్కడండి యేసుప్రభుని పట్టుకునేదినా? ఎక్కడ పట్టుకుంటాడు, ఎక్కడ దొరికించుకుంటాడు? విసికి వేసారిపోయి అలసిపోయి ఒక తీర్మానం చేసుకున్నాడు, ఇంక లాభం లేదు, ఇక్కడ అక్కడ వెతికి 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 పాడు చేసుకునే కంటే ఒక చోట దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈ తీర్మానంలో నేను ముగిస్తున్నాను. ఉద్యోగం ఉన్న వాళ్ళతో గట్టిగా ఇల్లు చెప్పండి. అందరు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఒక 10 నిమిషాలు చెప్పచ్చు, ఇంకో 10 నిమిషాలు చెప్పమంటారా? ఏందో చేయి కూడా ఎత్తట్లా. చివరి రోజు కాబట్టి సరే, ఎలాగైనా దేవుని పట్టుకోవాలని ఇంకో మార్గంలోకి వెళ్ళాడు ఆయన. మామూలుగా మనం అనుకో, ఇన్ని ఆటంకాలు వచ్చినాయి అనుకో, మన అహం అడ్డుపడుతుంది. మనకు దేవుళ్ళు లేరంటరా, మన దేవుళ్ళు కాదా, మన మతం కాదా, మన ఊరు కాదా, మన చర్చి కాదా, మన సేవకుడు కాదా, మంది కాదా, నీదే, ఎవరు కాదన్నారు? దాన్ని అహం అంటారు. ఆ అహం అడ్డుకుంటుంది, దాన్ని స్వనీతి అంటారు. నేను చెప్పాను మీకు స్వనీతి. లోక నాగరికత ఏమో ఎలా ఉంటుందో నేను చెప్పాను. వాడిపోయి నీళ్ళల్లో దూకి ఎలుగుబంటిని పట్టుకున్నట్టు ఉంటుంది లోకాన్ని వెంబడిస్తే. స్వనీతి ఎట్లా ఉంటుందో చెప్పమంటారా? మంచి ఉదాహరణ, అది విన్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది, మీకు కూడా చెప్తా. 4 దొంగలు వచ్చారంట ఆ ఊర్లోకి. ఆ ఊర్లో రాజుగారు చాలా తెలివి కల్లోడు, చాలా ధైర్యవంతుడు, సాహస వీరుడు. తన ప్రజల క్షేమం కొరకు అష్టదిగ్బంధం చేసి పర్యవేక్షించి కాపలదారుల సంరక్షణలో తన రాజ్యాన్ని కాపాడుకుంటున్న రాజు, మంచి రాజు. ఈ దొంగలు సవాలుగా చెప్పారంట, మీ రాజును బోల్తా కొట్టిస్తాం, ఆయన అహంకారాన్ని ఆయనకి అణిచిపోయేటట్టు చేస్తామని. ఈ దొంగలు ఎక్కడికి వచ్చారు తెలుసా? చక్కగా రాజుగారి దగ్గరికి వచ్చారు. ఎవర్రా మీరు? అయ్యా, మేము చేనేతర వస్త్ర కళాకార్మికులమయ్యా. ఎక్కడికి ఎందుకు వచ్చారా? మేము వస్త్రాలు నేస్తామయ్యా, మేము రాజవస్త్రాలు నేయటంలో చాలా నేర్పరితనమయ్యా. అయితే నాకు రాజవస్త్రం వేస్తారా? వేస్తామయ్యా. ఇక ఈ 3 దొంగలు మంచి హాల్ ఒకటి చూసుకొని, ఇంత డబ్బు ఖర్చు అయింది, ఇన్ని రోజులు పడుతుంది అని ఒక 1 నెల రోజులు టైం పెట్టి రాజుగారి దగ్గర అబ్బా రాజభోగం ఎంజాయ్ చేస్తున్నారు 3. తాగడానికి మందు, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, కట్టుకోవడానికి రాజవస్త్రాలు అన్నీ వేసుకుంటున్నారు. 15 రోజులైంది, తింటున్నారు పడుకుంటున్నారు. రాజుగారు అన్నారు, మంత్రి 3 వచ్చారు కదా రాజవస్త్రాలు వేయటానికి, అసలు ఆ వస్త్రం వేస్తున్నారా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి రాపో అన్నాడు. ఈ మంత్రి గారు ఎప్పుడైతే ఈ హాల్లోకి వచ్చాడో ఈ 3 బిర్రుగా దాగి పడుకొని ఉన్నారు. అమ్మా, ఏం చేస్తారా మీరు? ఎన్ని డబ్బులు తీసుకున్నారా? ఎంత ధనాన్ని సంపాదించారా రాజుగారి దగ్గర నుంచి? ఏదిరా రాజవస్త్రం అంటే? వీళ్ళు 3 రే జరుగు కాలు తగులుతుంది, జరుగు చేయి తగులుతుంది, జరుగు అడావుడు చేసి ఆ మంత్రి గారు రండి అన్నాడు. ఈ మంత్రి గారికి అర్థం కాలే, ఏంది కాలు జరిగిద్ది అంటున్నాడు, చేయి తగిలిద్ది అంటున్నాడు, ఏం జరిగిద్ది అని చూస్తే ఆ మంత్రి గారు చెప్తాడు, మంత్రి గారు మేము వేసేది నీతి వస్త్రము. ఏ వస్త్రము? నీతి వస్త్రము. ఇది నీతిమంతులకే కనబడుతుంది.
వేరే వాళ్ళకి కనబడదు అన్నాడు. ఇప్పుడు ఈ మంత్రి నాకు కనపడట్లేదు అన్నాడు అనుకో, అర్థం ఏంటి? ఈ లంచగొండని, వీడు పాపేని. ఈ మంత్రి గారు పాపం చేసేదేం లేక, అవునా నీతి వస్త్రమా బాగానే వేస్తున్నారే, అదేంది రంగు ఏదో పోయినట్టున్నాడా, అది మేము కవర్ చేస్తాంలే మంత్రి గారు, ఆ రంగు మేము కవర్ చేస్తాంలే. ఇక మంత్రి గారు వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా ఏమైంది, ఎంతవరకు వచ్చింది, నసుకుతున్నావేంట చెప్పు. అయ్యా బాగానే వేశారయ్యా, బ్రహ్మాండంగా ఉంది, అబ్బా చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అనుకో. ఈ పక్కన ఆర్థిక శాఖ మంత్రికి ఆత్రం ఎక్కువైంది, నేను కూడా చూడాలని. ఈయన కూడా పోయాడు, రాజా నేను చూసి వస్తా రాజా అని. ఈయన వెళ్ళాడు. ఈయన మంది మరబాలని వేసుకుని లోపలికి వెళ్ళగానే వాళ్ళు అన్నారు, అయ్యా మంత్రి గారు, నీతిమంతులకు మాత్రమే ఇది కనపడుతుందయ్యా, అన్యాయస్తులకి, లంచగొండలకి, వ్యభిచారులకి, దొంగలకి వస్త్రం కనపడదయ్యా. లోపల తీసుకొని రాగానే ఈ రాజుగారికి మైండ్ పోయింది, ఈ మంత్రి గారికి. ఏదిరా గొడ్డేదిరా రాజా, అరే రే ఆ మూల అట్లాగు మంత్రి గారు చూస్తారంట, ఎత్తు పైకెత్తు, కనపడుతుందా మంత్రి గారు? కనపడుతుంది. బాగుందా మంత్రి గారు? బాగానే ఉంది. ఇక మంత్రి గారు సూరమంట రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఏం మంత్రి ఎట్లా ఉంది రాజవస్త్రం? అబ్బా 2 కళ్ళు సరిపోవయ్యా. ఇక టైం దగ్గరికి వచ్చింది, నెల అయిపోవచ్చింది, కావాల్సిన సంపద అంతా దోచుకున్నారు. ఏది అఫీషియల్గా రాజుగారి చేతుల మీదుగా తీసుకొని మూట కట్టుకొని భద్రంగా దాచిపెట్టి, ఇక రాజుగారు రేపు మీకు నీతి వస్త్రాన్ని ధరింపజేసి రాజ్యమంతా ఊరేగిస్తుంటే రాజ్యముని చూసి ఆశ్చర్యపోతారు అన్నాడు. రాజుగారు వచ్చాడు, రథాలు ఎక్కొచ్చాడు. ఈలోపే మంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, భటులు వీళ్ళందరూ చెప్పారు రాజుగారికి ఏమని, అయ్యా ఆ వస్త్రము లంచగొండికి కనపడదు, వ్యభిచారికి కనపడదు, దొంగలకు కనపడదు, నీతిమంతుడికి యథార్థవంతులకే కనపడుతుందని చెప్పారు. ఇప్పుడు రాజుగారు వెళ్ళేసరికి రాజుగారికి కూడా కనపడలా. ఇప్పుడు రాజుగారికి డౌట్ వచ్చింది, 2 మంత్రులు కనపడింది, సైన్యానికి కనపడింది, మరి నాకు కనపడలేదంటే నాకేదో తేడా జరిగినట్టుంది. నేను ఎక్కడో లంచగొండినయింటా, లేకపోతే ఎక్కడో వ్యభిచారినయింటా, ఎక్కడో దొంగనయింటా, నా అహం ఎక్కువ కదా నాకు అని రాజుగారు అనుకున్నాడు. ఎక్కడ చెబితే పరువు పోతుందని రాజుగారు కూడా కాంప్రమైజ్ అయ్యాడండి. బాగుంది, చాలా బాగుంది. రాజుగారిని మొత్తం బట్టలు నిప్పి ఉత్తమల నించోబెట్టి, ఈ 3 దొంగలు, రేయ్ ఆ పక్క పట్టుకో, ఇది అతాళ్ళలాగు, ఇట్లాగను అట్టపీకను, ఏదో నడుముకి ఇట్ట కట్టినట్టు, మెడకి వేసినట్టు అంత అడావుడి చేసి కిందకి లాగురా, ఆ పక్క సర్దురా, పైకి పెట్టురా, 3 అడావుడి చేశారు బ్రహ్మాండంగా. రాజుగారు అనుకుంటారు పాపం నిజంగానే కష్టపడి కడుతున్నారు, అబ్బాయి ఇంత బాగుందిరా ఇది, నాకే కనపడలేదు, నా దుర్మార్గం అట్టాడిది అనుకుంటున్నాడు. మొత్తానికండి ఏనుగు ఎక్కించారు. రాజుగారు వస్తారని ఏనుగు ఎక్కించి ఉత్తపీతలు కూర్చోబెట్టారు రాజుగారిని. రాజ్యంలోకి తీసుకొచ్చారు, నడి వీధిలోకి తీసుకొచ్చారు అన్ని. రాజ్యం అంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఎవడన్నా నోరు తెలిసి రాజుగారు ఇంద్ర ఉత్తపీతలు వస్తున్నాడంటే వాడు దొంగ, వాడు వ్యభిచారి, వాడు లంచగొండి, వాడు నీతి తప్పినాడు. అందుకని తెలిసిన వాళ్ళందరూ నోరు మూసుకొని ఎందుకు వచ్చిన గొడవ లేరా, మనకు కూడా కనపడుతుంది అందాం లేరా అని. లోపలేమో ఈ రాజుకన్నా సిగ్గు లేకపోయా, మనకంటే కనపడలేదు అనుకో, ఆయన కన్నా కనపడదు, ఆయన నీతిమంతుడు కదా అని లోపల ఒకడొకడు అనుకుంటారు. రాజవస్త్రాన్ని చూడాలని పక్క ఊరు వాళ్ళు వచ్చారు, పక్క రాజ్యం వాళ్ళు వచ్చారు, పక్క రాజ్య బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, పిల్లలు వచ్చారు. వాళ్ళలో ఒక పిల్లడు, నానా నాకు కనపడట్లేదు నానా అన్నాడు. ఎంతోడు ఏయ్ చూడరా అని ఎత్తి భుజాల మీద కూర్చోబెట్టి, చూడ నానయ్య రాజుగారికి బట్టలు లేవే అన్నాడు. వీళ్ళ నాన్నకు మైండ్ పోయింది. ఎందుకని, ఇప్పుడు నేనంటే దొంగని, నేనంటే అబద్ధికుని, లంచగొండి, నాకు కనపడలేదు, వీడు పాపం పసిపిల్లాడు కదా, వీడు నిజమే చెబుతాడు అన్నాడు. ఇంకో పిల్లాడిని ఎత్తుకున్నాడు, రేయ్ నువ్వు చూడరా మామయ్య రాజుగారికి బట్టలు లేవే అన్నాడు. ఇక నిర్ధారం చేసుకున్నాడు, ఒర్రే రాజుగారికి బట్టలు లేవరా, పిల్లోడు అబద్ధం చెప్పాడు కదా, వాడు మోసం చేయడు కదా, చూస్తే రాజుగారు ఉత్తపీతలు తిరుగుతాడు. ఇక వాడికి ఈడికి మొత్తానికి పాకిపోయింది, రాజుగారికి బట్టలు లేవు అని. వెంటనే మంత్రి గారికి అర్థమైపోయింది, దొంగడు మోసం చేశాడు రా, మనల్ని దెబ్బ కొట్టాడని. రాజా నీకు బట్టలు లేవన్న సంగతి రాజ్యం అంతా తెలిసింది. రాజా సిగ్గుతో తల దించుకొని దిశమలో కప్పుకొని ఆ దొంగని పట్టుకుందామని వెళ్తే ఇంకెక్కడ ఉన్నాడు దొంగడు, నిన్ను ఉత్తపీతలు ఊరేగించి ఊరు దాటి ఎప్పుడో రాలిపోయాడు.
ఏ మనిషి అయితే అహంకారంతో కులమని అహం, మతమని అహం, డబ్బు అని అహం, అధికారం అనే అహంతో ఉంటాడో అతను సర్వస్వం కోల్పోతాడు. అహం ఉండకూడదు. యేసుప్రభు దగ్గర రావాలంటే, యేసుప్రభు నమ్ముకోవాలంటే నువ్వు రాజు అయినా, భటుడు అయినా, సంపన్నుడు అయినా, సామంతుడు అయినా, పేదవాడివైనా, ధనవంతుడు అయినా, ఉన్నతమైన చదువులు చదివినా, పామరుడు అయినా, నీ అహంకారాన్ని పక్కన బట్టి దీనుడివై నిన్ను నువ్వు తగ్గించుకొని యేసయ్యను వెతికితే ఆయన నీకు కనబడతాడు. ఈ పెద్ద ఆయన దేవుణ్ణి పట్టుకోవాలని, దేవుణ్ణి చూడాలని, దేవుడితో మాట్లాడాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నాలు చేసి 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 వల్ల కాక యేసయ్య ఈ మార్గంలోనే వస్తాడని ఒక చెట్టు ఎక్కాడంట. ఇప్పుడు అర్థమైంది ఆ పెద్ద ఆయన ఎవరో. ఏమెక్కాడు? ఒక చెట్టు ఎక్కాడంట. యేసుప్రభు అలాగెళ్ళి చెట్టు దగ్గర నిలబడి, జక్కయ్య తొందరగా చెట్టు దిగు, నేను నీ ఇంటికి వస్తానన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే జక్కయ్యతో ఆ మాట అన్నాడో దిగ్గును దూకాడండి. ఆనందమే పరమానందం అయిపోయింది. ఎందుకో తెలుసా? యేసయ్య ఎవరో తెలియక, ఆశీర్వాదం అంటే ఏంటో తెలియక, పరలోకం ఎలా వెళ్ళాలో అర్థం కాక నానా తిప్పలు పడుతున్నాడు జక్కయ్య. చెట్లు ఎక్కుతున్నాడు, పుట్టలు ఎక్కుతున్నాడు, కొండలు ఎక్కుతున్నాడు, గంటలు కొడుతున్నాడు, గుండ్లు కొట్టిస్తున్నాడు, పరులు దండాలు పెడుతున్నాడు, యాగాలు, యజ్ఞాలు, దానాలు, ధర్మాలు అన్నీ చేస్తున్నాడు. కానీ సమాధానం పొందుకోలేకపోతున్నాడు, నెమ్మదిగా బ్రతకలేకపోతున్నాడు. తృప్తి కలిగిన జీవితం జక్కయ్య జీవితంలో లేదు. అందుకే యేసయ్యని వెతికాడు. సంతోషంగా ఉండే యేసయ్య దగ్గర రావాల్సిన అవసరం ఏముందండి? ఈ రోజున నీకు ఏదో ప్రతికూలత వచ్చింది కనుక, లేకపోతే దేవుని ప్రేమ అర్థమైంది కనుక, ఈ రెండు కారణాలతో నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చావు. నువ్వే కనుక డబ్బున్నోడివైతే, నువ్వే కనుక అన్ని ఆ సమకూల్యతలు, సమతుల్యమైన స్థితిలో, అన్ని సమకూర్చబడ్డ స్థితిలో నువ్వు ఉంటే నువ్వు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చేవాడివి? గుర్తుపెట్టుకో, తుఫానుకు సెలవిచ్చింది ఆయనే, నీకు గాయం రేపింది ఆయనే, నీ మీద ప్రతికూల పరిస్థితికి ఆజ్ఞాపించింది ఆయనే. దాన్ని తొలగించుకోవాలని నువ్వు ఆశపడితే ఒకటే మార్గం, నువ్వు ఆయన్ని సమీపించే బోధకుడా నేను నశించిపోతున్నాను నువ్వు అడిగితే ఈ రాత్రి నిశ్చయముగా నీకు సమాధానము, దేవుని ఆశీర్వాదం అనుభవించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య జీవితంలో వచ్చిన సమాధానం, జక్కయ్య జీవితంలో వచ్చిన ఆనందం, సంతోషం నువ్వు పొందాలని నీకు ఆశపడితే, నువ్వు పొందాలని హృదయ వాంఛ ఈ రాత్రి ఒకవేళ నిన్ను ప్రేరేపిస్తే, దేవుని దగ్గరికి రాకుండా అడ్డుకుంటున్నటువంటి ఆటంకం ఏదో గుర్తుపట్టు. కొందరికి సినిమాల ఆటంకం, కొందరికి దొంగతనం ఆటంకం, కొందరికి అబద్ధాల ఆటంకం, కొందరికి వ్యభిచారం ఆటంకం, కొందరికి లోకం ఆటంకం, కొందరికి ఉద్యోగం ఆటంకం, కొందరికి వ్యాపారం ఆటంకం, కొందరికి కులం, కొందరికి మతం, కొందరికి అహం ఆటంకం యేసయ్య దగ్గర రాకుండా ఉండడానికి ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసు ఎవరో తెలుసా? ఆయన ఈ లోకంలో ఆశీర్వదించేవాడు మాత్రమే కాదు, మరణము తర్వాత పరలోక రాజ్యాన్ని ఇచ్చే శక్తి గల ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు. హల్లెలూయా, హల్లెలూయా. మరణము తర్వాత మరి శ్రేష్టమైన జీవితం నువ్వు కావాలని ఆశపడితే, భయంకరమైన అగ్ని గుండాన్ని నువ్వు తప్పించుకోవాలని కోరుకుంటే, ఈ భయంకరమైన యాతన కలిగిన జీవితంలో నుంచి, ఈ శ్రమలు, ఈ రోగాలు, ఈ బాధల్లోంచి తప్పించబడి దేవుని కొరకు శ్రేష్టమైన యుగాలు మరణము లేని, నొప్పి లేని, బాధ లేని, కన్నీళ్లు లేని, కడగన్లు లేని శ్రేష్టమైన రాజ్యంలో నువ్వు ఉండాలని కోరుకుంటే ఈ రాత్రి యేసయ్య దగ్గర రా, యేసయ్య దగ్గర రా. నువ్వు ఆయన వెదకక్కర్లేదండి. నీ మనసులో ఆశ కలిగితే చాలు, ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచే రాత్రి ఇది. నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఈ స్థలమానికి నడిపించిన దేవుడు నీతో మాట్లాడుతున్న రాత్రి. నీ జీవితం మారే రాత్రి ఇది, నీ బ్రతుకు మారే రాత్రి ఇది. యేసయ్యకి అప్పగించుకొని తీర్మానం చేసుకొని బాప్తిస్మంలోకి వచ్చి యేసుప్రభు రాజ్యంలో, యేసుప్రభు సంఘంలో చేర్చబడితే నా సమాధానం మీకు ఇస్తానన్నాడు. కొట్టు చప్పట్లా. నా ఆరోగ్యం మీకు ఇస్తా, నా ఆశీర్వాదం మీకు ఇస్తా, నా ఐశ్వర్యం మీకు అనుగ్రహించబడును గాక. మీ కొరకు ఆయన దరిద్రుడయ్యాడంట. మీ కొరకు ఐశ్వర్యవంతుడైన దేవుడు, మీ కొరకు పరిశుద్ధుడైన దేవుడు తన రక్తాన్ని కార్చాడంట. వేదాల్లోను, పురాణాల్లోను, ఉపనిషత్తుల్లోను, వేద గ్రంథాల్లోను, అన్ని మత గ్రంథాల్లో చెప్పబడిన మాట ఒక్కడే. ప్రజాపతి అయిన దేవుడు మానవాళి కొరకు పాప క్షమాపణ నిమిత్తమై తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనుషుల కొరకు యాగమై, యజ్ఞమై, బలి అయి తిరిగి లేవాలి. ఇది శాసనం. ఆ మరణ శాసనాన్ని రాసిన ఆ దేవుడే
సర్వ మానవాళి పాప పరిహారార్థమై తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. అందుకే యజుర్వేద 48వ శ్లోకంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మనైనం పుణ్యదాన బలియాగం. మానవాళి పాపముల పరిహారము కొరకు మేకలు కాదు బలివాల్సింది, కోళ్ళను కాదు బలివాల్సింది, మనుషుల్ని కాదు బలివాల్సింది. పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు, పరము నుండేవాడు, ఆత్మలన్నిటికీ పైవాడు, పరమాత్ముడు, పరమేశ్వరుడైన వాడు భూమి మీదకి రావాలి, రక్తము చిందించాలి. ఆ పరిశుద్ధ రక్తంలో నువ్వు కడబడాలి, నీ పాప పరిహారం పొందాలి, నువ్వు పరలోక రాజ్యానికి రావాలి, మరణము తప్పించుకోవాలి. ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమ నీకు అర్థమైతే నువ్వు దేవునికి లోబడతావు. ఈ ప్రేమ నీకు అర్థమైతే నువ్వు బాప్తిస్మం పొందుతావు. ఈ ప్రేమ నీకు అర్థమైతే నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. ఇది నీకు అర్థం కాని రోజున వదిలేసుకుంటావు. ఆలోచించండి. కీడు మేలు, మరణము జీవం అని ఎదుటున్నాయి. నీకేం కావాలి? ఆలోచించు. శ్రేష్టమైన మార్గంలో నడిచి పరలోకానికి వెళ్తావా? ఈ లోకంలో నీ అహం ప్రకారం, అహం బ్రహ్మస్మి, నా అహమే నా దేవుడు, నా ఇష్టమే నా దేవుడు, నేను చెప్పిన మాటే శాసనం అనుకొని నీ స్వచిత్తానికి నువ్వు లోబడి బతుకుతావా? తేల్చుకో. తీర్మానం చేసుకొని లోబడితే ఆశీర్వాదం. నా యేసయ్య నీ మీదకు లేస్తున్న ప్రతి అలను, ప్రతి గాలిని, ప్రతి శత్రువును అణిచి ప్రాకారములో నిన్ను దాటిస్తాడు యేసునామములో. అందరూ తలలు వంచండి, మోకరించండి. ఒక్క నిమిషం అలాగే అందరూ లేచి నిలబడండి.